స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రమునైనా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. ఉన్నతమైన స్థలముల్లో నివసించి దేవానికే స్తోత్రాలనైనా, అత్యున్నత సింహాసనుడు వాసుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలనైనా, అద్భుతాలు ఆశ్చర్యకులు చేసే దేవానికి స్తోత్రాలు. ఆలోచనకర్త నీకే స్తోత్రాలు, సమాధానకర్త నీకే స్తోత్రాలు. ప్రవ్వా, సత్య స్వరూపయోగ ఆత్మ మాపై నీ ఆత్మతో నింపినైనా నీ అభిషేకాన్ని కురిపించి తండ్రి బిడ్డలందరినీ బలపరిచి నడిపిస్తున్నా నీకు స్తోత్రాలు. ప్రవ్వా, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రవ్వా, సర్వోన్నతుడా, సర్వ కార్యాలు జరిగించి దేవా, సర్వవ్యాపి అయిన దేవా, సమస్త కార్యాల్లో ప్రవ్వా నీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంచినైనా, మా సహాయకుడిగా నువ్వు ఉండునైనా, మమ్మల్ని ఆదుకుండి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఈ దేశంలోనైనా నువ్వు పోషించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి, మమ్మలను మా కుటుంబాలను పోషించుకోవడానికి మీరు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు వేసినామని చెల్లిస్తున్నాం. ప్రభా, గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేయించి దేవా, గొప్ప ఉపకారాలు చేసే దేవా, మహోన్నతమైన కృపతోనైనా మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్యా నీకే స్తోత్రములైనా. నిన్న నేడు ఏకరీతికున్న దేవా, ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో నడిపిస్తున్న నీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. సమస్తము కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మమ్మల్ని నీ ఆత్మతో నింపి నడిపిస్తున్న నీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, రానున్న బిడ్డలను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలనైనా. ఆది నుంచి అంతం వరకు నువ్వు తోడయిండు ప్రభా. నీ సన్నిధి, నీ ప్రసన్నత మాపై కురిపించినైనా మేమందరం ఇక్కడి నుంచి నిండు మనసుతోనైనా దేవా, సంతోషకరమైనటువంటి మనసుతో ప్రభా, దీవెనకరమైనటువంటి జీవితాలతోనైనా ఇక్కడి నుంచి మేము వెళ్ళటాన్ని కృప చూపిస్తున్నానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆరాధన అంతట్లో మీరు తోడై నడిపిస్తున్నందుకు, ఆరాధన అంతా నీకు మహిమార్థంగాను మాకు ఆశీర్వాదంగా జరిగిస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో తండ్రి స్తుతులు నీకే అర్పించుకొనిచున్నాం నాయన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దయచేసి అందరూ కూర్చుందాము. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చెప్పలు కొడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సహోదరులు రమేష్ గారు వచ్చి ఈ యొక్క ఎల్రోయి ప్రార్థన కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఆరాధన క్రమాన్ని అందరం కూడా పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూద్దాము. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, పాస్టర్ గారికి, సంఘం అంతటికి వందనాలండి. మనం ప్రార్థన లలిత సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థనలో. మీ అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు లేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ప్రభా, నీ మందిరానికి మమ్మల్ని తోడుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా స్తోత్రం తండ్రి. ఇంకా రాలేని బిడ్డలు కూడా మీ సకాలంలో తోడుకు రండి ప్రభా. యేసయ్యా స్తోత్రం ప్రభా. వందనాలైనా కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా. గడిచిన శుక్రవారం నుంచి ప్రభా శుక్రవారం వరకు నేను మీ చల్లని రెక్కల కింద కాసి భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇదిగోనైనా యేసయ్య ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరం దీవించి ఆశ్రయించి ప్రభా. ఇదిగోనైనా ప్రభా ఆరాధన మొదలుకొని ప్రభా, ఇదిగోనైనా ప్రభా పాటల్లోనూ ప్రార్థనలోను అలాగేనైనా మీరే సహాయం దయచేతండి ప్రభా. యేసయ్య వాక్యం అంతట్లో ప్రభా నీవే సహాయం దయచేతండి ప్రభా. ఏ బిడ్డనైతేనైనా ప్రభా
నేను ఇక్కడ నిలవబడి వాక్యం చెప్పుచున్నారు తండ్రి ప్రభా. బిడ్డలకి 7 అంతల ఆత్మ బిడ్డపై కొంబరించి తండ్రి ప్రభా. వినగల చెవులు గ్రహించే హృదయం మాకు అందరికీ దయచే తండ్రి ప్రభా. యేసయ్యా స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించబడుతున్నా ప్రభా. అలాగనైనా మేము లెట్టిగా స్థుతించగల ప్రార్థించగల మాకైతే తెలియదునైనా ప్రభా. మిమ్మల్ని ఆరాధించుకున్న భాగ్యం స్థుతించుకున్న భాగ్యం మాకును ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచే ప్రవేశ స్తోత్రం తండ్రి ప్రభా. అనాలోచనగా కాకుండా మంచి ఆలోచనతో తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకుని స్థుతించుకునే భాగ్యం మాకును బిడ్డలందరికీ దయచేయమడుచు నుంచి స్తోత్రం తండ్రి వందనాలు ప్రభా. అలాగేనైనా ప్రభా మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం మాకు దయచే తండ్రి ప్రభా. అలాగేనైనా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలని అందరినీ కూడా ఎవరైతే అవసరతలు అక్కర్లతో వచ్చారో తండ్రి ప్రభా బిడ్డలందరూ అవసరతలు అక్కర్లు తీర్చి ప్రవేశ స్తోత్రం తండ్రి ప్రభా. అలాగేనైనా ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని ప్రభా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చంచి చేర్చుకోమని అయినా త్వరలో యేసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కోయిర్ వారు వచ్చి పాటలు పాడుచుండగా సంఘమంతా కలిసి పాటలు పాడదామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాటల షీట్లోంచి మొదటి పాట పాడుకుందామండి. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా అనే పాటను మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దామండి. యేసుడి గాలులు ఎదురొచ్చినా గాలి తుఫానులు చెలరేగినా నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు ఎదురొచ్చినా గాలి తుఫానులు చెలరేగినా నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా.
ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. హల్లెలూయా. పాటల షీట్ నుంచి రెండో పాట పాడుకుందామండి. పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే. పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలు, ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలు, నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలచినావు. క్షణమైన విడువక ఔదార్యమును నాపై చూపినావు. నీ మనసే అతి మధురం నది నా సొంతమే. పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో,
జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే, తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే, పరిమళ తైలం నీవే, కరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. హల్లెలూయా. హల్లెలూయా. అందరు లేచి నిలబడలేట్లయితే ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ కూడా ఆకాశం వైపు చేతులెత్తి మనం పరమ తండ్రిని స్తుతించుకుని ఆరాధించుకుందాం. ఈ సమయంలోనూ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి ఏమిచ్చి కూడా మనం రుణము తీర్చలేము. తోడై ఉండి నిత్యము కూడా ఆయన నడిపిస్తూ సంరక్షిస్తూ ఆయన కృపలో భద్రపరుస్తున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందామండి. మన చేతులెత్తి ఏకస్వరముతోటి ఏకాత్మతోటి ఆయన స్తుతిందాము, ఆరాధిందాం. ఈ సమయంలోనూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందరైతే అంగీకరిస్తారో వారితో ఈ దినాన్ని దేవాది దేవుడు మాట్లాడి హృదయాల్ని తెరవడానికి నీకు నెమ్మది కలిగించేటటువంటి అభిషేకమును దేవుడు ఈ దినాన్ని కుమ్మరిస్తున్నాడు. ఆయన ఆత్మతో సత్యముతో నింపబడ్డానికి నువ్వు నీ పెదాలు విప్పి దేవుని సందులో అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ నింపుతాడు. అడుగుదాము దేవుని సందులోను, పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాము. దేవా, నీ యొక్క మహిమను, నీ యొక్క ప్రసన్నతను మా మీద కుమ్మరించండి తండ్రి. దేవా, నువ్వు మాతో మాట్లాడండి తండ్రి. మేము వెలిగింపబడుతూ అనేక మందిని వెలిగించడానికి తండ్రి, నీవే మా కేడము తండ్రి, నీవే మా సత్యము దేవా, నీవే మా మార్గము తండ్రి, నీవే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి, నీవే మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవుడు తండ్రి. నాసా ఎటు తోచలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామని స్తుతి ద్వారా ఆయన యొక్క మన పరిస్థితులను మారుస్తున్నాడు. స్తుతి ద్వారా నీ యొక్క స్థితిగతులు మారుస్తున్నటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధిందాము. దేవాని దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే కొనియాడేదన్, దేవా నిన్నే కొనియాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే కొనియాడేదన్, దేవా నిన్నే కొనియాడేదన్. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని ఫలాలతో తోడయ్యుండి నడిపిస్తున్నావు. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని ఫలాలతో తోడయ్యుండి నడిపిస్తున్నావు. అంతులేని ప్రేమాలపై కురిపిస్తున్నావు, అంతులేని ప్రేమాలపై కురిపిస్తున్నావు. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం, మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం.
నడిపిస్తున్నావు పోషించావు ఆదరించావు కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు మహోన్నతుడానికే వందనం మహోన్నతుడానికే వందనం మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం దేవానికే నా స్తుతి పాడెదన్ దేవానికే నా స్తుతి పాడెదన్ దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడెదన్ దేవా నిన్నే నే కొనియాడెదన్ భంగా పడిన వేళ తోడయ్యుండి నడిపిస్తున్నావు వ్యాధి బాధలందు తోడయ్యుండి స్వస్థపరిచావు భంగా పడిన వేళ తోడయ్యుండి నడిపిస్తున్నావు వ్యాధి బాధలందు తోడయ్యుండి స్వస్థపరిచావు దుఃఖ బాధల్లో నీవు నాకు తోడయ్యున్నావు దుఃఖ బాధల్లో నీవు నాకు తోడయ్యున్నావు మహోన్నతుడానికే వందనం మహోన్నతుడానికే వందనం మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం దేవానికే నా స్తుతి పాడెదన్ దేవానికే నా స్తుతి పాడెదన్ దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడెదన్ దేవా నిన్నే నే కొనియాడెదన్ మహోన్నతుడానికే వందనం మహోన్నతుడానికే వందనం మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం ఆపత్కాలమందు నీవు నాకు ఉత్తరమిచ్చావు అన్ని కాలాలలో తోడైయుండి నడిపిస్తున్నావు ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు అన్ని కాలాలలో తోడైయుండి నడిపిస్తున్నావు అంతులేని ప్రేమాలపై కురిపిస్తున్నావు అంతులేని ప్రేమాలపై కురిపిస్తున్నావు మహోన్నతుడానికే వందనం మహోన్నతుడానికే వందనం మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం మహాగణుడానికే వందనం దేవానికే నా స్తుతి పాడెదన్ దేవానికే నా స్తుతి పాడెదన్ దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడెదన్ దేవా నిన్నే నే కొనియాడెదన్ దేవా నిన్నే నే కొనియాడెదన్ దేవా నిన్నే నే కొనియాడెదన్ నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు నీకే స్తుతులు చెల్లిస్తున్నామని హృదయపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుని స్తుతించే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కుడి హస్తాన్ని నీ మీద చాపి నీ ఆత్మను వెలిగించడానికి నిన్ను మండిస్తున్నటువంటి దేవుడు నిన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు ఇది నా
మందిరంలోకి నడిపించుకోవచ్చు తండ్రి. నిన్ను గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నామన్న దేవుని సన్నిధిలో అడుగు. నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నిన్ను సంరక్షిస్తున్నటువంటి దేవుడు, నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, నీ బిడ్డలను కాపాడుతున్నటువంటి దేవుడు. నువ్వేమి చిరునవ్వు తెచ్చుకోగలుగుతావు? దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవా పడిన వేళ తోడయ్యుండి నడిపిస్తున్నావు, వ్యాధి బాధలందు తోడయ్యుండి స్వస్థపరిచావు. బంగా పడిన వేళ తోడయ్యుండి నడిపిస్తున్నావు, వ్యాధి బాధలందు తోడయ్యుండి స్వస్థపరిచావు. దుఃఖ బాధల్లో నీవు నాకు తోడయ్యున్నావు, దుఃఖ బాధల్లో నీవు నాకు తోడయ్యున్నావు, దుఃఖ బాధల్లో నీవు నాకు తోడయ్యున్నావు, దుఃఖ బాధల్లో నీవు నాకు తోడయ్యున్నావు. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం, మహాగణుడా మహాగణుడా మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే దేవా నిన్నే దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. మహాగణుడానికే వందనం, మహాగణుడానికే వందనం, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే ఆరాడేదన్, దేవా నీకే నే స్తుతి పాడేదన్, దేవా నీకే నా స్తుతి పాడేదన్. మహోన్నతుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం, మహాగణుడానికే దేవుడు తన మహిమ చేత నింపుతున్నటువంటి దేవుడు, తన అగ్ని గంధకముల చేత మన పెదవుల్ని కాలుస్తున్నటువంటి దేవుడు. దేవా నిన్నే గణపరుస్తున్నాము తండ్రి, నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని రగిలిస్తూ నిన్ను పట్టిస్తూ నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. తన ఆత్మ చేత నీ ప్రాంగణమంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకుని తన మహిమ చేత మనల్ని నింపుతూ తనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి, నిన్నే ఆరాధిస్తున్నాము తండ్రి, నీకే స్తుతి యాగము చెల్లిస్తున్నాము తండ్రి. రాజా నిత్యము పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి దేవా, దేవా మమ్మల్ని ఏర్పరచుకుని ఎన్నుకున్నటువంటి దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నామని అడుగుతాము దేవుని సన్నిధిలో. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తెరిచి నీతో మాట్లాడి నిన్ను అభిషేకించుకుంటున్నాడు ఈ సమయంలో. ఈ సమయంలో దేవాది దేవుడు నీ ఆత్మను వెలిగించడానికి, తన ఆత్మ చేత నింపబడడానికి, తన ఆత్మ చేత మండింపబడడానికి మహోన్నతమైనటువంటి దేవుడు తన సింహాసనము దిగి తన సింహాసనము నుండి నిన్ను చూసినటువంటి దేవుడు. నీ ప్రాంగణం అంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకొని నిన్ను వెలిగిస్తున్నటువంటి దేవుడు. స్తుతించు, దేవుని సన్నిధిలో స్తుతించు, ఆరాధించు. ఆయన మహిమ పొందుకోవడానికి, ఆయన ఆత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మండిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు తోడైనాను వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. ఈ సమయంలో నీ హృదయాన్ని తెరిచి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడిని స్తుతించు, ఆరాధించు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం తండ్రి. దేవా, thank you Jesus, thank you Lord, hallelujah. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మహోన్నతుడానికే వందనం, మహాగణుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం, మహాగణుడానికే వందనం, మహోన్నతుడానికే వందనం, మహాగణుడానికే వందనం. దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే ఆరాధిదన్, దేవా నిన్నే నే ఆరాధిదన్, రాజా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. స్తోత్రం దేవా, పరిశుద్ధ రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానియోగు దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. పరిశుద్ధుడా, రక్షకుడా, నీకు వందనాలు తండ్రి రాజా. దేవా, ఈ ప్రాంగణం అంతా కూడా నీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు తండ్రి నీకే స్తుతి నైవేద్యములు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా, ఇదిగో మాతో మాట్లాడుతున్న గొప్ప దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. మమ్మల్ని దర్శిస్తున్నావు తండ్రి, మాతో మాట్లాడుతున్నావు తండ్రి రాజా, మా హృదయాన్ని వెలిగిస్తున్నావు తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి రాజా, మా పెదవుల్ని కాలుస్తున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి రాజా. నీ అగ్ని గంధకములు తండ్రి రాజా మమ్మల్ని అభిషేకించుకుంటున్నందుకు తండ్రి, మమ్మల్ని తండ్రి రాజా ఏర్పరచుకున్నందుకు తండ్రి, బిడ్డలందరితో నువ్వు మాట్లాడినందుకు తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. బిడ్డలందరినీ కూడా తండ్రి రాజా దేవా మండించినందుకు తండ్రి, మోడి బారిన హృదయాన్ని వెలిగింప చేయవాడు తండ్రి రాజా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు తండ్రి రాజా. దేవా, ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరినీ కూడా అభిషేకించుకున్నందుకు తండ్రి రాజా, ఈ ఆరాధనలో నీ మహిమ నుంచినందుకు తండ్రి, నీ ప్రసన్నత నుంచినందుకు దేవా, నీ యొక్క మహిమ చేత మమ్మల్ని నింపునందుకు తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. సమస్తము నీ పాదాలు చెంత పెడుతూ తండ్రి రాజా, ఈ ఆరాధన యేసుక్రీస్తు నామములో తండ్రి నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవునామని మహింపడదామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. కీర్తనలు చదువుతారు. 78వ కీర్తన 21వ వచనం నుండి 30వ వచనం వరకు ఝాన్సీ అశోక్ గారు వచ్చి చదువుతారు. సంఘమంతా లేచి నిలబడదామండి. దేవాది దేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కీర్తనలు 78, 21 నుంచి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంతా విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తినిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో నుండగానే దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆచరించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేక పాట నుండి సన్నీ.
ఓ యేసుక్రీస్తు హల్లెలూయా. నీ రాకయిలలో తదాస్తు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేపలు కొడతాం అందరూ, దయచేసి అందరూ కలిసి చేపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తదాస్తు. చేపలు కొడదాం అందరూ, దయచేసి అందరూ చేపలు కొడితే ఉన్నాం. అందుల పాలిట వెలుతురు నీవే, బాంధుల పాలిట గమ్యము నీవే, అందుల పాలిట వెలుతురు నీవే, బాంధుల పాలిట గమ్యము నీవే, ఎందు వెతకిన రూపము నీవే, అందరి మదిలో దీపము నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ నామగానం శ్రీరస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తదాస్తు. మానవ సంతోషంగా ఉన్న వారందరూ చేపలు కొట్టి దేవుని పడతాం. అందరూ దేవుడిచ్చిన చేతులతో బాధలలో నా ఓర్పువు నీవే, వేదనలో నా ఓదార్పు నీవే, బాధలలో నా ఓర్పువు నీవే, వేదనలో నా ఓదార్పు నీవే, రోదనలో నా కరుణవు నీవే, శోధనలో నా ఆశ్రయం నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ వాక్య ధ్యానం శుభమస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో.
యేసుక్రీస్తు నీ రాకయిలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకయిలలో తదాస్తు. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యాల సమయం అండి. చెప్పేవారికి 3 నిమిషాలు మాత్రమే. దేవుడి నామానికి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈ సాక్ష్యం అయితే మా అమ్మగారి గురించి అండి. అప్పుడు మనకి ఇండియాలో బాగా వర్షాలు ఉన్నాయి కదండి. వానల టైంలో మా అమ్మగారు ఏం చేశారంటే వరండాలకు నీళ్ళు వచ్చేస్తున్నాయని ఒక టవలు మామూలుగా గడప మీద వేసేసి పడుకున్నారండి. నైటు పడుకుంటే ఇంట్లోకి ఆ టవలో నీరు పీర్చేసుకొని ఇంట్లోకి నీరు వచ్చేసింది, చూసుకోలేదు. తర్వాత మా నాన్నగారు ఏదో కావాలన్నారని 2ంటికి సాయంకాలం తెల్లారగట్ల గబగబా బయటికి వద్దామని వచ్చేటప్పటికి జారి పడిపోయాడంటే, పడిపోయేటప్పటికి వెనకాల గోడ ఉంది. ఆ గోడ అయితే మా అమ్మగారికి వెనకాల గుచ్చుకొని బ్లడ్ కారిందండి. బ్లడ్ కారి మామూలుగా నీళ్ళు అవుతే కొంచెం బ్లడ్ అవుతే మొత్తం బ్లడ్ అయిపోద్ది కదండి. తర్వాత మా అబ్బాయిని గబగబా పిలిచేటప్పటికి ఆ పిల్లోడు గబగబా వచ్చేటప్పటికి ఆ పిల్లోడు జారి పడిపోయాడండి. జారి పడిపోయి గబగబా లేచి మా అమ్మగారిని చూసేటప్పటికి వెనకాల దెబ్బ తగిలితే కంగారు వచ్చి గబగబా వాళ్ళ అన్నయ్యని పిలిచేటప్పటికి వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ వచ్చేటప్పటికి బ్లడ్ అవుతుందని గబగబా కాపీ పొడి పెట్టుకొచ్చి వేసారండి. ఆ టైంలో డాక్టర్లకు ఫోన్ చేస్తే ఎవరో తీయలేదు, ఎందుకంటే వర్షం కాబట్టి ఎవరో రానన్నారు. సరే అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసుకుంటా వాళ్ళు 8 గంటల వరకు వర్షం తగ్గలేదు. పొద్దున్న 8 వర్షం తగ్గిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే రక్తం కట్టడిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదన్నారు. కానీ ఆ సమయంలో అయితే మా అమ్మగారికి బ్లడ్ కారింది. కానీ ఆ వయసులో అయితే చాలా ప్రమాదం జరగాలి. దేవుడి కృపను బట్టి మా అమ్మగారికి ఏమీ కాకుండా అండి దేవుడు కాపుదలు ఇచ్చారండి. తర్వాత మళ్ళీ అది 2 రోజులు అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ అయిన తర్వాత చెవులోంచి బ్లడ్ కారిందంటండి. కారితే మా అమ్మ ఊరికి ఇలా చూసుకునేటికి బ్లడ్ కనిపించిందంట. అప్పుడు మళ్ళీ మా పిల్లోడికి ఫోన్ చేసి గబగబా చెబితే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, చెవికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమో తెలియదు కానీ ఏ ప్రాబ్లము లేదు, అంతా కూడా బాగానే ఉంది, దెబ్బించేపు ఉండదు, చాలా బాగా తగ్గింది, ప్రాబ్లం లేదన్నారు. ఇదంతా దేవుడి కృపేనండి. దేవుడు చేసిన మేలులకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ఈ సాక్ష్యం అయితే నా గురించి అండి. నేనైతే ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు వెళ్ళిపోయిన తర్వాత నా కాలు చాలా నొప్పి పెట్టిదండి. చాలా నొప్పి పెట్టి ఇంకా అంతమాల నొప్పి పైకి మేడం ఇంటికాడ మేడమెట్లు ఎక్కలేకపోయేదాన్ని, దిగలేకపోయేదాన్ని, చాలా ప్రాబ్లం అయ్యేది. అయ్యేటప్పటికి నేను ఏం చేశానంటే సర్లే అని ఇంక నేను మేడంలందరూ ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రేలు అన్నీ తీశారు. తీసిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు కానీ కొంచెం బరువు తగ్గమన్నారండి. బరువు తగ్గమని బ్యాండేజ్లు ఇచ్చారు వేసుకోమని. కానీ దేవుడి దయ వల్ల నేను రోజు దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నాకు ఇప్పుడు ఏ నొప్పి లేకుండా నన్ను స్వస్థపరిచారండి. నేను ఇప్పుడు మేడమేట్లు ఎక్కి దిగుతున్నాడు, అంతా చాలా బాగుందండి, ఏ నొప్పి కూడా నాకు లేడు. ఇది కూడా దేవుడు చేసిన సహాయమేనండి. దేవుడు స్వస్థపరిచాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. పాస్ట్ 2 months దేవుడు ఇండియాలో నన్ను క్షేమంగా కాచి కాపాడి మళ్ళీ ఇక్కడ ఖత్తర్కి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకను నా స్టడీస్ గురించి, మా ఫ్యామిలీ గురించి, అందరి గురించి మీరే ప్రార్థన చేయండి.
నేను ఇంకా మంచిగా చదువుకోవడానికి, ఇంకా కీబోర్డ్లో కూడా ఇంకా మంచిగా వాడబడటానికి అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీనికి ఆశీర్వదించింది గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన సాక్షులను బట్టి దేవునికి మహిమ కలుగుగాక. కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయండి, చదువుతాను. మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. ఎల్రోయి ప్రార్థన మందిరము అభివృద్ధి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ కొరకు వాహనము కొనాలి, దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. వచ్చే నెల 18వ తారీఖున ఎల్రోయి చర్చ్, మన చర్చ్ యానివర్సరీ అండి. మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మంచిగా జరిగేలాగాను. ఎల్మత్తి దేవి గారి మనవడు జానెక్స్ జ్వరంతో బాధపడుచున్నాడు, ప్రార్థించండి. ప్రసాద్ గారి అమ్మగారికి కాలు జారిపడ్డారండి, చీలమండలి దెబ్బ తగిలింది, స్వస్థత కొరకు ప్రార్థించండి. అశోక్ కుమార్ గారు ఇండియాలో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. సుబ్బు గారు డ్రైవింగ్ టెస్ట్ ఉందండి ఈ వారంలో, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, పాస్ అయ్యేలాగాను. ఇంటి ప్రశాంతి గారి అత్తమ్మ గారికి, గ్రేస్ అమ్మ గారికి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. శ్రీలేఖ గారి నాన్నగారు నిద్రించారండి, కుటుంబ ఓదార్పు కొరకు ప్రార్థించండి. గర్భఫలం లేని బిడ్డల కొరకు దేవుడు సహాయం చేసి గర్భఫలం అనుగ్రహించేలాగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ఐడీలు లేని వారికి కానూను మారి ఐడీలు వేయించుకునేలాగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. మా అమ్మగారికి అనారోగ్యంగా ఉందండి, మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. సన్నీ జోసఫ్కి వచ్చిన సమస్య దేవుడు సహాయం చేసేలాగాను మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి. అత్తమ్మ గారి కుమార్తె ఉషా గారు ఖత్తర్ పిసిసి కావాలి, దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. వాక్య సందేశం యెషోవా గారు. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పాడదాం, పరవశించనా, చప్పట్లు కొడదాం. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా పరిశుద్ధుడును రక్షకుడును ఆయన మహాకృపను బట్టి మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడుతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళందరూ వందనాలు చెప్పండి, కష్టం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి అందరూ కూడా నిండు మనసుతో దేవుని కృతజ్ఞతాస్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం నుంచి ఈ దినం వరకు దేవుడు మహాకృప మనకు తోడయింది. ప్రతి మనుషులకి కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో క్షేమంగా జీవించడం. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఏమైపోతామో, మనం ఎటువంటి వార్తలు వింటామని భయపడుతూ ఉన్నాం. అయితే గడిచిన దినాల్లో శ్రీలేఖ వారి నాన్నగారు అంటే చాలా యంగ్గా ఉంటారు, ఆయన వయసు పెద్దదైనప్పటికీ చాలా బలంగాను చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే సడన్గా పడిపోయి ఆయనకి బ్రెయిన్లో స్టక్ అయ్యి బ్లడ్ అలాగా బెడ్ మీద ఉండి ఐసీయూలో ఉండి ఈరోజు భూమి మీద లేకుండా దేవుడు పిలుచుకున్నాడు.
అలాగే మనం ఆలోచిస్తూ ఉంటే ఎన్నో ప్రమాదాలు మన మధ్యలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. అలాగే శ్రీలేఖ వారి నాన్నగారికి వాళ్ళ కుటుంబం ఓదార్పు కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే గడిచిన వారం చిన్న పాప కోసం ఇక్కడ స్క్రీన్ మీద వేచి చూపించారు లలిత వాళ్ళ బంధువులు. కొంతమంది అయితే సహాయం చేశారు. ఆమె అయితే హాస్పిటల్లోనే ఉంది చిన్న పాప. ఇంకా ప్రార్థించండి. ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే చేయమని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా నాకు తెలియజేసినట్లయితే ప్రార్థన చేస్తాము. అలాగే గ్రూపులో కూడా పెడతాము. దయచేసి మీరు గమనించాలి. అలాగే ఈరోజు మన ఇంటి రత్నం గారి యొక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే పేరు నేను మర్చిపోయాను, కానీ చిన్నమ్మలు పుట్టినరోజు వాళ్ళ పాపదే. ఆ పాప కోసం మాత్రం మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకు ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే వచ్చే నెల 18వ తారీఖుని దేవుడు ఏర్పాటు చేసినటువంటి యానివర్సరీ రోజు. అంటే ఇండియా నుంచి ఓసన్న మినిస్ట్రీ యొక్క అబ్రహాం గారు అంటే ఏసన్న గారు తర్వాత ఆ యొక్క సంస్థకి ఆ యొక్క మందిరానికి ఫౌండర్గా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉండి. అయితే ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలని ఓ సంవత్సరం నుంచి ఆయన అడుగుతున్నప్పుడు జాన్ వెస్లీ గారు అయితే తొందరగా డేట్లు ఇస్తారు, కానీ అబ్రహాం గారు తొందరగా ఇండియా నుంచి దాటి వెళ్ళడానికి ఆయన ఇష్టపడరు. ఎందుకంటే కొన్ని లక్షల మంది యొక్క భారం ఆయన మీద ఉంది కాబట్టి. అప్పటి నుంచి అడుగుతున్నప్పుడు మేము 3 రోజుల కోసం అడిగాము. ఆయన అయితే 18వ తారీఖున మాత్రమే ఒక్కరోజు మాత్రమే మనకు సమయం ఇచ్చారు. అయితే ఆ రోజు కోసం ఆయన్ని అంగీకరించేటట్లు చేయటానికి జెరెమియా చాలా శ్రమ పడ్డాడు. ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు ఎలాగైతే అడుగుతూ ఉంటుందో, బ్రతిములాడుకుంటూ ఉంటుందో, సంవత్సరం అంతా మెసేజ్లు పెడతానే ఉన్నాడు. మొత్తం మీద దేవుని మహాకృప అటువంటి వారు ఇక్కడికి రావడం కోసము మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే హాల్ కూడా మనకి దొరకలేదు ఇంకానే. దేవుడు ఎక్కడ ఏర్పాటు చేస్తాడో తెలియదు, ఇచ్చిన తోటలోనా లేదంటే మన హాల్లోనా లేకుంటే ఎక్కడో తెలియదు. దేవుని చిత్తం అది. మీరు అందరూ ప్రార్థించాలని. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి యానివర్సరీలు ఎన్నో జరుపుకున్నాము సంతోషకరంగానే. అదే రీతిలో మీరు అందరూ కూడా చెయ్యి కలిపి ప్రేమపూర్వకంగా దేవుని పనిలో పాల్గొని దాన్ని దేవునికి మహిమార్థంగా ఆయన గణపరిచే రీతిలో మనందరం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము దావీదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని మనం మంచి ప్రశస్తమైన మాటల్ని దేవుని 23వ అధ్యాయము 6వ వచనం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందు ఆశీనుడైన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని కన్నవాడ పోషిస్తున్న దేవా, ఇదిగో నీ కృప ద్వారా మాత్రమే మేమందరం ఈ దేశం వచ్చాం ప్రభువా. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో తండ్రి, నీ యొక్క రక్తం ద్వారా కడవబడి నీ ప్రేమలో వర్ధిల్లుతూ ఎల్రోయి సహవాసంలో ఇక్కడ కూర్చోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఇచ్చిన మందిరాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో బిడ్డలతో మీరు సూటుగా మాట్లాడండి, వాళ్ళ హృదయాలను వెలిగించండి, వాళ్ళ హృదయాలను తృప్తిపరచండి. ఏది ప్రయోజనకరమో ఆ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడి నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను. ఈ ప్రాంగణం చుట్టూ నీ దేవదూతలు కావల ఉంచు ప్రభువా. నీ కృపలోనైనా బిడ్డలందరూ వర్ధిల్లుతూ విన్న మాటలను విడిచిపెట్టుకోకుండా హృదయంలో భద్రపరుచుకున్నైనా దాని ప్రకారం జీవించే మనసును, అటువంటి కృపను, అటువంటి ఆలోచనలు, అటువంటి వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి నీవు మాత్రమే మహిమ పొందుకోమని నన్ను మరుగుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించేది ఏంటంటే, దేవాతి దేవుడు ఉచితంగా ఏమిచ్చాడంటే కృప. ఈ కృప మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇదిగో అర్హత లేని మనల్ని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఆయన మందిరంలో కూర్చోటానికి ఆయన ఇచ్చాడు. ఆయన మాట ఎలా ఉంటుందంటే, మనం బలహీనతలో ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మాటల ద్వారా అనేక మంది సహోదరులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు, దైవ సేవకులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ద్వారా గొప్ప బలాన్ని, గొప్ప ధైర్యాన్ని మనం పొందుకొని ఎంతో సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్తాం. ఆయన మాట ఎలా ఉంటుందంటే, వజ్రాల మూట అని అంటే కనుక ఏమీ వెనక తగ్గనవసరం లేదు. ఎందుకంటే అంతకంటే విలువైంది ఈ లోకంలో వజ్రం విలువైంది, అయితే దానికంటే విలువైంది. అందుకనే అమ్మ, మీరు నెక్లెస్ల కోసమో, చెవిరింగుల కోసమో, లేకుంటే బ్రాస్లెట్ల కోసమో, లేదంటే మీకు బైకుల కోసమో, కార్ల కోసం వెతుక్కోవద్దు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం ఏముందంటే ఆయన మాట.
ఆయన జీవం గల మాటకును ఎవరైతే వెతుకుతారో వాళ్ళు చాలా శాంతిగా, సమాధానంగా, మంచిగా, ఆనందంగా ఈ లోకంలో జీవిస్తారు. మొదట మాటను నేర్చుకోండి, మాటను వినండి, ఉదయం లేచిన తర్వాత అంటున్నాడు. అందుకే ఆయన మాట మనల్ని ఏ మార్గంలో నడవాలో ఆ మాట ద్వారా మనల్ని నడిపిస్తుంది. ఆయన మాట మనం బలహీనమైపోయి శోధనలో, వేదనలో, బాధల్లో ఉన్నప్పుడు అది మనకి నెమ్మదినిస్తుంది. ఆయన మాట మనల్ని ఎంతగా ఉత్తేజపరుస్తుందంటే, ఏదో ఎన్నో విషయాలు వెనక మనల్ని తరుముతున్నా, శత్రుదాడులు తరుముతున్నా, ఈ లోకంలో ఉన్న అనేకమైనటువంటి జంతువులు తరుముతున్నా ఏ భయము లేకోకుండా దేవా అని ధైర్యంగా నిలబడి, ఎలాగైతే దావీదు ఎలుగుబంటును జయించాడో, చిరుతపులను జయించాడో, ఎలాగ సింహాలు జయించాడో ఆ రీతిగా నిలబడగల శక్తిని ఏది ఇస్తుందంటే ఆయన మాట. ఆయన మాట అనారోగ్యంగా బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు యెహోవా నిన్ను స్వస్థపరుస్తాడంటే అంతవరకు ఎన్ని సెలన్లు పెట్టినా, ఎన్ని చేసినా, ఎంత మందులు వాడినా కానీ ఆమె నమ్మినట్లయితే ఆమెను స్వస్థపరిచి లేవనెత్తగలిగే మాట. అందుకనే దేవుని వాక్యంలో ఈయన ఏమంటున్నాడంటే, దేవా ఇదిగో నేను బ్రతుకుతాను, ఎన్ని దినాలు బ్రతుకుతానో నాకు తెలియదు, కొద్ది దినాలో ఎక్కువ దినాలో నాకు తెలియదు, కానీ నా దినాలు లెక్కించుకుంటున్నాను. ఈరోజు ఇది చేశాను, రేపు ఇది చేశాను. మరి మన జీవితంలో వారం రోజుల్లో దేవుని పనిలో ఏమి చేశామో మనం లెక్కించుకుంటున్నామా? దేవుడు ఏమడుగుతున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, నేను బ్రతికే దినాలు అన్నీ కూడా కృపాక్షేమాలే వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృపాక్షేమాలు నా వెంట వస్తాయని అంత ధైర్యంగా అలా ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఆలోచిస్తే కనుక, ఆయన మాటకు లోబడిన వారు ఎవరు అంటే దావీదు. ఆ దావీదు ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా ఉన్నాడు చూసారా, ఆయనే నా కాపరి, ఆయన ఏం చేస్తాడు, నాకు ఏ కొదువు కూడా, ఏ లేమి కూడా దేనిలోనూ రానివ్వడు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన ఎప్పటికీ కూడా ఏది నాకు కొదువు ఉండదు. ఎవరు ఉండాలి నీ జీవితంలో అంటే, ఆయన మాట ఉండాలి, యెహోవా ఉండాలి, ఆయన కాపరిగా ఉండాలి. యెహోవా నా గృహానికి అధిపతి అని ఒక చక్కటి ఫ్రేమ్ మనం ఇంటికి పెట్టుకుంటాం. కానీ అధిపతి ఎవరు ఉంటారంటే, లోపల పెద్ద టీవీ పెట్టుకుని ఆ రిమోటే నాకు అధిపతిగా అన్నట్టు దాంట్లో ఎన్నో రకాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ కృపాక్షేమం నాకు కావాలి ప్రభువా, నా బిడ్డలకు కృపాక్షేమం కావాలి ప్రభు అనుకుంటూ ఉంటాం. లోపల అన్నీ జరిగేవన్నీ కూడా ఏంటంటే, ఈ లోకానికి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి లోకంలో ఉన్నవన్నీ మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి కృపాక్షేమం మన వెంట రాదు. ఆయన ఇదిగో నా శత్రువుల మధ్యలో నాకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు, నా గిన్నె నిండి పొర్లేటట్లు చేస్తామన్నాడు. ఎలాగా నేను నా దేవుని మందిరంలో ఎప్పుడు చిరకాలం కూడా నేను ఎప్పుడు వర్ధిల్లుతానే ఉంటాను, నివాసం చేస్తానే ఉంటాను, దేవుని మందిరంలో ఉంటాను అంటున్నాడు. ఇన్ని విధాలుగా ఆయన నిశ్చయించుకున్నాడు కాబట్టి, ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, దేవునితో కమిట్మెంట్ అయ్యాడు కాబట్టి, ఇంకేది నాకొద్దు ప్రభువా నువ్వే నాకు కావాలనుకున్నాడు కాబట్టి ఆయన అంట ఉన్నాడు, ఇన్ని విధాలుగా చేస్తున్న దేవుడు కృపాక్షేమాలతో నన్ను నడిపించడా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అందుకే మనం దేవుడి భక్తుడి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్తుతి, ఆరాధన. ఆయన ఏమన్నాడంటే, బాధలో ఉన్నా సరే, నువ్వు అనారోగ్యంలో ఉన్నా సరే, మరణ పడకల మీద ఉన్నా సరే, నీ కుటుంబంలో ఈరోజు నీ బిడ్డలు లేకపోయినా, నీ అన్నతమ్ములు దూరం అయిపోయినా, నీ తల్లికి తండ్రికి దూరం అయిపోయినా, లేకుంటే భార్య భర్తకు దూరం అయిపోయినా, లోకంలో ఇప్పుడు వరకు నా అనుకున్న వారు అందరూ దూరం అయిపోతున్నా కానీ దేవుని స్తుతించటం మాత్రం మానకండి. అందుకే భక్తుడు అంటాడు కదా, నేనెల్లప్పుడూ సన్నుతించెదన్. ఈరోజు ఎవరన్నా భర్తతో దెబ్బలాడి వచ్చారని ఇక్కడికి, ఇంక నోరు మాటి బయటికి రాదు. ఎందుకంటే ఈ పాట పాడమంటే పాడేస్తాం కానీ ఎల్లప్పుడూ స్తుతించడానికి రాదు. భార్య భర్తలు, అలాగ అన్న తమ్ములు, స్నేహితులు, లేకుంటే ఉద్యోగం పోయి వచ్చామనుకో, నేనెల్లప్పుడూ నోరు మూసుకునే కూర్చుంటాను అని అస్సలు పెదవులు తెరవరు అనమాట. ఏదో బాధాకరమైంది. ఈ లోకంలో నేను చెప్తాను, బ్రతుకున్నంతకాలం బాధలు వెనకాలే ఉంటాయి. ఏదో ఒక బాధ, ఇది దీని నుంచి పైకి వెళ్ళాను అనుకుంటే ఇంకో బాధ. ఈ రీతిగా దావీదు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే స్తుతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దేవుని మాట విన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ, నేను బ్రతుకు దినాలన్నీ కూడా నేను క్షపాక్షేమాలతో
వర్ధిల్లుతూ ఉంటానని ఒక సాక్షిగా నిలబడిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో మనం చూసుకుంటే నేను ఎలా చెప్పగలుగుతావు నేను వర్ధిల్లుతానని, నేను ఎలా చెప్పగలుగుతాను ఒక ఇల్లు కట్టగలుగుతానని, నేను ఎలా చెప్పగలుగుతాను ఈ పని నేను చేయగలుగుతానని, నాకు వీళ్ళు తోడున్నారు అని ఎలా చెప్పగలుగుతానంటే చాలా నమ్మకత్వంతో వీళ్ళ దగ్గర జీవిస్తున్నాను కాబట్టి ఈ తమ్ముడు నేను ఏం పని చెప్పినా చేస్తాడో, లేదంటే నన్ను ఏ పని అడిగినా నేను చేస్తాను అని ఒక నమ్మకంతో ఈరోజు నీకు ఈ పని చేసి పెడతాను అని మనం చెప్పగలుగుతాం. ఈరోజు నాకు వల్ల ఈ పని జరుగుతుంది అని నువ్వు చెప్తున్నావంటే నీకు వారితో ఉన్నటువంటి సంబంధం, ఆ యొక్క హృదయ సంబంధం ఎలా ఉందంటే దావీదుకి దేవుడికి ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే యెహోవా యొద్ద నేను ఉన్నాను కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నాను, ప్రతీది నాకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి నేను కృపాక్షేమాలతో వెళ్ళగలుగుతాను అని చెబుతూ ఎలాగా ఆయన కృపాక్షేమాలతో వెళ్ళగలుగుతున్నాడు, దేనిని చూసుకుని ఆయన ఆ మాట చెప్పగలిగాడు. ఈరోజు నీ కుటుంబం లేదన్న మాట చెప్పాలనుకుంటే దానికి 100 సార్లు ఆలోచిస్తావు, రేపు లెగిస్తానా లేదా, లేకుంటే రేపు నాకు ఏ ప్రమాదం జరుగుతుంది, లేకుంటే ఏ కొదువు వస్తుంది, ఎలా నేను వీళ్ళకి సమర్థించగలుగుతాను, ఎలాగ నేను ఆన్సర్ చెప్పగలుగుతాను, ఈ పని చేయిస్తాను అనుకుంటున్నాను కానీ ఆ పని రేపు చేయగలుగుతున్నా లేదా, ఏమో ఈరోజు క్షేమంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, రాత్రికాల సమయంలో ఏమవుతుందో నాకు తెలియదు అని నువ్వు కృపాక్షేమంగా ఉంటావా అంటే భయపడుతూనే మనం చెప్పగలుగుతాం. కానీ దావీదు మాత్రం ఇక్కడ కృపాక్షేమాలు నా వెంటే ఉన్నాయి, వాటిలో నేను వర్ధిల్లుతూ ఉన్నానంటే ఎందుకు కారణం చెప్పగలిగాడంటే 27వ అధ్యాయంలో అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడు. 27వ అధ్యాయంలో కీర్తనలో 4వ వచనంలో అంటాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, యెహోవా యొద్ద ఇలా చూడాలి. ఒకడు అడిగాడు ఆయన. మనమైతే ఏం అడుగుతాం తెలుసా, ఏమి చేయకుండా ఒక్కరోజు ఇక్కడ నిలబడి స్పెషల్ సాంగ్ పాడితే రేపు నాకు స్వస్థత వరం ఇచ్చేయి ప్రభా, వీళ్ళందరూ నా కాల్ దగ్గరికి వచ్చేయాలి, ఎల్లుండి ప్రభా నాకు ఒక పెద్ద మందిరం ఇచ్చేయి ప్రభా, 1000 మంది నా దగ్గరికి వచ్చేయాలి. వరాలు ఎలా అడుగుతామంటే నేను ఈమెని కనుక ఏదన్నా మాట్లాడితే ఆ కార్యం జరిగిపోవాలి ప్రభా, ఇంటిలో గర్భఫలం రావాలంటే ఆ కార్యం జరిగిపోవాలి ప్రభా అని వరాల కోసం మనం ప్రాకులాడిపోతూ ఉంటాం. కానీ మొట్టమొదటి ఏం కావాలి, నువ్వు మేడం దగ్గరికి వెళ్ళి పని అడగాలంటే ముందు నువ్వు వెళ్ళి చేయవలసిన పని ఏంటి, ఫోన్లో మాట్లాడతావు, మాట్లాడిన తర్వాత ఏమేమంటుంది, రా ఇంటికి అంటుంది, రా ఇంటిన తర్వాత ఏం చేస్తావు, ముఖం చూసి ముఖ దర్శనం చేసుకుని అమ్మాయి బాగుందా లేదా, ఇప్పుడు పనులు అంతా అంతే, బాగున్నారా లేదా, యంగ్గా ఉన్నారా లేదా, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందా లేదా అని చూస్తారు. అలాగా దావీదు ఏం చేస్తున్నాడంటే కృపాక్షేమాలతో నేను వర్ధిల్లుతానని ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మనమందరం కూడా ఒక వరం అడిగి ఎన్నో వరాలకు వెళ్ళిపోతూ ఉంటాం. దావీదు మాత్రం ఏం అడగలేదు. ఆలోచించి జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు అడగవలసింది ఏంటంటే ఆయన అంటాడు కింద, ఇదిగో ప్రసన్నతను చూచుటకు, అంటే యెహోవా యందు ప్రసన్నతను చూడాలి నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వరాన్ని అడిగాడు ఆయన, దానిని వెతుకుచున్నాను. దేన్ని వెతుకుచున్నాను, మనమైతే దేవుని మందిరానికి వచ్చినా కానీ ఏదేదో వెతుకుతూ ఉంటాం. ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే చప్పట్లు కొడదామనే ఆలోచన వెతకం మనం. ఎక్కడ పాట మనకు దొరుకుతుందా రెండోసారి అయినా కలిసి పాడదామని వెతకం. మనం దేన్ని వెతుకుతూ ఉంటామంటే చర్చ అయిపోయిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమి తినాలి అని ఆలోచిస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో దావీదు ఏమంటున్నాడంటే ఒకటే వెతికాడు ఆయన, ఏంటంటే ప్రసన్నతను చూడాలి ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ప్రసన్నతను ఎలా చూస్తాడు అంటే కనుక దేవుని మందిరములో నాయనా నీ కృపతో నన్ను ఉదయాన్ని తృప్తిపరచు ప్రభువా, ఉదయాన్ని నా స్వరము నీకు వినిపించాలి, అంతేగాని ఎవరో వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెడితే మొట్టమొదటి ఇదే స్వరం వినాలి ప్రభు అని బాత్రూంలోకి వెళ్ళి విని, ఎక్కడ కూర్చున్నా అదే స్వరం విని, ఇదే స్వరం వింటే సరిపోద్ది, నాకు పరుగెడతా వింటాం, కారులో కూర్చుంటా వింటాం, డ్రైవింగ్ చేస్తా వింటాం, లేకుండా పని చేస్తా వింటాం, మంచిదే. కానీ వాక్యం ఏ సెలవిస్తుందంటే మొట్టమొదటి దేవుని మాటకు నువ్వు లోబడి దేవుని మొహాన్ని చూడాలి నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని ముఖదర్శనం చూడాలి. కానీ మనకున్న చెడ్డ అలవాట్లు ఏంటి, వేకువనే వెదకెదను నీ సన్నిధి, అనునిత్యం పాడేదను నీ ప్రేమనిది, వేకువనే వెదకెదను నీ సన్నిధి, ఉదయమునే లేచెదను నీ ప్రేమనిది అని పాడుతూ ఉండాలి. హల్లెలూయా. అయితే మనకున్నది ఏంటంటే ఉదయాన్ని లేస్తే మొబైల్లో ఫోటో పెట్టుకుని మన పిల్లల్ని చూడాలి, లేదంటే అంతగా లేదంటే భార్య ముఖం చూడాలి,
భర్త ముఖం చూడాలి, లేదంటే గుమ్మానికి ఏదో కట్టుకుంటావు అది చూడాలి, లేదంటే బయటికి వెళ్ళి కొంతమంది కారుని చూస్తున్నారు ఈ మధ్యన. ఇదే నాకు వచ్చి వచ్చిందండి ఈ కారు వాళ్ళు లక్షలు సంపాదించానని ఈ కారుని చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే బయటికి వెళ్ళి ఏదో ఒక మొక్క పాతుకుంటారు, పచ్చదనం చూస్తే నేను కూడా పచ్చగా అనుకుంటారు. ఎప్పుడు పచ్చగుంటుందో వాడిపోతుంది ఒక రోజున. అలాగే ఇదొక చెడ్డ అలవాటు మనం పెట్టుకుని వాట్సాప్లో చూడటం, లేకుంటే మొహాలు చూడటం. ఇది కాకుండా దావీదు ఒకటే వెతికాడమ్మా. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రసన్నతను అంటే ఆయన ముఖ దర్శనాన్ని, ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఏవి వినకముందు నువ్వు కనుక 4 గంటలకు లేచి దేవుని స్వరం వినాలి అని నువ్వు వెయిట్ చేస్తూ నీ స్వరాన్ని మొట్టమొదటిగా దేవా అని పలికేవనాడు బైబిల్ గ్రంథంలో దావీదు మొట్టమొదటి వాడిగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చాడు. నా స్వరం వినిపించడానికే నేను లెగిస్తూ ఉన్నాను, నా స్వరం నీతో మాట్లాడటానికే నేను బ్రతుకున్నాను, నా స్వరం నిన్ను మాటలు వివరించడానికే బ్రతుకున్నాను, నిన్ను స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నిన్ను మహింపరచడానికి మాత్రమే నేను బ్రతుకున్నానని ఆయన దినాలు లెక్క పెట్టుకుంటున్నాడు. కాబట్టి నేను బ్రతుకున్నాను రాజా, ఇదిగో కృపా క్షేమాలతో నేనున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మన కృప ఎలా వస్తుందంటే, కృప ఎవ్వరు పొందుకోలేని బట్టిది ప్రతీది దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 2 అక్షరాల కృప నీ చరిత్రను మార్చేస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ కృప ద్వారా పొందుకోలేని వాటి అన్నిట్లు పొందుకుంటున్నాం. అందుకనే గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం కలిగిందంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం. కుటుంబంగా నీ రోజున 2-3 పిల్లలతో తీర్చిబడి నువ్వు నడుస్తున్నావంటే దేవుని కృప. ఆయన కృప కోసం నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో, నీకు ఈరోజు ఏది లేదనుకున్నావు, నీ సమస్య, ఈ దేశంలో ఉన్న సమస్య, కుటుంబంలో ఉన్న సమస్య, లేకుండా నీకు ఉద్యోగంలో ఉన్న సమస్య, ఏదైనా సరే ఆయన కృప ద్వారా మాత్రమే దయచేస్తానంటున్నాడు. ఈ కృప ఎక్కడి నుంచి దిగి వస్తుందంటే, నీ ప్రార్థన ద్వారా ఆకాశము నుండి దేవుడు మన్నాని ఎలా పంపించాడో పరలోకము నుంచి ఆయన కృప దిగి వస్తూ ఉంది. నీకేది కావాలో మొట్టమొదట వెతుకుతూ, దేవుణ్ణి వెతుకుతూ, ప్రసన్నతను వెతుకుతూ నువ్వు అడిగావా, తప్పకోకుండా దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి కృప ద్వారా నువ్వేది పొందుకున్నావంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మన్నాను కురిపించాడు దేవుడు ఆహారంగా. ఈరోజు మనం కృప ద్వారా నీకు ఏది లేదనుకున్నప్పుడు ఆహారం కావాలా, లేదంటే వస్త్రాలు కావాలా, ఉద్యోగాలు కావాలా, ఊహించని రీతిలో, నువ్వు అనుకోని రీతిలో ఏ కార్యమైనా సరే దేవుడు సమయానికి సమకూరుస్తూ ఉన్నాడు. సమస్తాన్ని సమయానికి ఇస్తానన్న దేవుడు ఈరోజు అందుకంటున్నాడు, క్షేమము కావాలి ప్రభువా అనుకుంటున్నావు, కానీ పరలోకము నుంచి ఏమి చూస్తూ ఉన్నావు? పరలోకము నుంచి కృపాక్షేమాలు పొందాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నువ్వు నేను అంటాను, దేవుని సన్నిధిలో కృప కావాలి, నాకు నేను పొందుకోవాలి అని ఆశపడుతూ ఉంటే, ప్రసన్నతను కావాలని ఆశపడుతూ ఉంటే, నువ్వు ఈరోజు కుటుంబ సమస్యల్లో ఉండొచ్చు, లేదంటే ఏదో ఒక ఈ లోకంలో ఉన్న సమస్యల్లో ఉన్నావు. ప్రతి మనిషికి బాధ లేకుండా లేడు, శోధన లేకుండా లేడు, లేకుంటే లోకంలో అలజడులు లేకుండా లేవు. ఎంత నీతిమంతుడికైనా అవమానం కలుగుతుంది. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీవు కనుక ఇదిగో పెనిన్నాను చూడు, ఎంతో బాధ పెడుతుంది అన్నాను బాధ పెడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించు. కృప కోసం ఎదురు చూసింది ఎవరంటే హన్నా. ఎల్కానా వచ్చి అంటాడు, నువ్వేమీ బాధపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నప్పుడు ఆమె హన్నా ఏం చేస్తుందంటే, కృప కావాలి ప్రభువా అని ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది. మొదట ఆ శిలువలోకి వెళ్ళి అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఆమె కేవలం ఏమి చూస్తూ ఉంది? దేవుణ్ణి మాత్రం వెతికింది. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీగా, ఒక కుటుంబంలో తల్లిగా దేవుణ్ణి వెతుకుతూ ఉంటే కనుక నీ చుట్టూ దేవుని కృప ఆవరిస్తూ ఉంది, నీ బిడ్డల చుట్టూ ఆయన కృపాక్షేమాలు ఆవరిస్తూ ఉన్నాయి, నీ గృహం చుట్టూ ఏ కంచె వేస్తున్నాడంటే పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తపు కంచెను ఉంచి ఆయన ఏమంటున్నాడంటే, గృహం చుట్టూ కూడా కృప నీకు ఆవరించాలా, దేవదూతలు ఆవరించి కావలా కాయాలా, నువ్వు పలికితే చాలు, పిలిస్తే చాలు పలికే దేవుడు అంటున్నాడు. ఈ రోజుని ఇదిగో అన్న దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు పొందుకోలేనటువంటి కుమారుణ్ణి అద్భుత రీతిలో పొందుకుంది. ఎలా పొందుకుందంటే, ఆమె ముఖ దర్శనం చూసింది, దేవునితో మాట్లాడుతుంది, ఎవరిని చూడలేదు. కేవలం ఈరోజు మనకు కూడా కృప కావాలి ప్రభువా, క్షేమం కావాలి ప్రభువా, కోరికలన్నీ తీర్చబడాలి ప్రభు అంటే భక్తుడు అంటాడు కదా, నా కోరిక నీ ప్రణాళిక నిర్మలించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని,
ఇలాగా కృప కావాలని కోరుకుంటుంటే, క్షేమము కావాలని కోరుకుంటుంటే భక్తుడు ఏమన్నాడు? ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి. ఒక కోరిక అనేది నీకు ఉండాలి. హన్నాకి ఇక్కడ కోరిక ఉంది. ఆ మంట ఉంది. ఒక స్త్రీగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని ముఖదర్శనం చేయడానికి ఉదయాన్నే నువ్వు తప్పకుండా కూర్చో. ఒక్క 5 నిమిషాలు కేటాయించు. ఒక్క 5 నిమిషాలు కేటాయిస్తే 5 కాస్త 10 అవుతుంది, 10 కాస్త 15 అవుతుంది, 15 కాస్త 20 అవుతుంది. తప్పకోకుండా దేవుడు నీ ఆత్మను బలపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్క దినం నిన్ను బలపరుచుకుంటూ నడిపిస్తాడు. ఒక్కరోజు నువ్వు లేచినట్లయితే, ఒక్క కోరికతో నిశ్చయించుకున్నట్లయితే, వేకువనే నిన్ను చూడాలి ప్రభువా, ప్రసన్నత కావాలి ప్రభువా అని అనుకున్నట్లయితే, నీకు కనుక తప్పకోకుండా నీ బిడ్డలు కృపాక్షేమాలతో ఉంటారు, నీ ఉద్యోగాలు కృపాక్షేమాలతో ఉంటాయి, నీ ప్రయాణంలో కృపాక్షేమాలతో ఉంటాయి. ఒక తల్లిగా రోజు నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకోకుండా దేవుడు అంటున్నాడు తప్పక నిన్ను నిలబెడతాడు. కాబట్టి ఎలాగా బాధపడుతున్నావు, శోధనతో ఉన్నావు, వేదనతో ఉన్నావు, ప్రతి విషయానికి కూడా నీకు జవాబు ఎక్కడుందంటే అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ముఖదర్శనం ఉంది. కాబట్టి ఈ వాక్యం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు పైగా అమ్ముడైనటువంటి పరిశుద్ధ గ్రంథం, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ దివ్య గ్రంథం, మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథం ఎదర పెట్టుకుని, దేవా నీవే నా దేవుడు ప్రభువా, ఇదిగో ప్రసన్నతను చూడాలి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా, ఇదిగో నీ ఆలోచన నాకు కావాలి ప్రభువా, నీ కృప వెంబడి కృపలో నేను వర్ధిల్లాలి ప్రభువా అని బైబిల్ని చూస్తూ బైబిలే దేవుడు అనుకుని నువ్వు దేవుని చూసుకుంటూ ప్రార్థన చేస్తే కనుక ఆయన అంటా ఉన్నాడు, నీవు నీ కుటుంబం కృపాక్షేమాలతో వర్ధిల్లునుగాక. ఆమేన్. దేవాతి దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఈ వాటిలన్నిటికి కారణం మొట్టమొదటగా హన్నా చూడండి, ప్రసన్నతను దేవుణ్ణి వెతికింది, అద్భుత కార్యం చేసుకున్నది, దేవుని సన్నిధిలో వర్ధిల్లింది, కుమారుడు కూడా వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు. యవ్వన కాలంలో ఉంటే తల్లి చెడు పనులు చేసేది. చెడు పనులు చేస్తే ఆమెను బట్టి ఆ ప్రాంతం వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క కుమారుని తల్లిని కూడా వెలివేశారు. వెలివేసిన తర్వాత ఆ ప్రాంతానికి చాలా బాధాకరమైన ప్రమాదం వచ్చి యుద్ధం రాబోతుంది. యుద్ధం వచ్చేటప్పుడు శత్రువు దాడిది తట్టుకునే శక్తి లేదు. కానీ ఈ కుమారుని యవ్వన కాలంలో ఎప్పుడైతే వెలివేశారో తల్లి కుమారుడు వెళ్ళిపోయి ఒక ప్రాంతంలో ప్రార్థన చేయటం మొదలెట్టాడు. వేకుజాములు లేగటం, దేవుని బ్రతుములాడుకోవడం, దేవా నా పరిస్థితి ఏంటి ప్రభా, ఈరోజు నిన్ను కూడా వెలివేస్తున్నారు, లేకుంటే నిన్ను అవమానపరుస్తున్నారు, నువ్వు నిందల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, ఎవరు పట్టించుకోవట్లేదు నిన్ను. అదే జరిగింది ఆ యవనస్తుడికి బైబిల్ గ్రంథంలో. అది జరిగిన తర్వాత అతను వెళ్ళిపోయి మౌనంగా కూర్చోలేదు, లేదంటే నేను వ్యర్థుణ్ణి అనుకోలేదు, నేను ఎందుకు పనికిరాను అనుకోలేదు, ఎందుకు పనికిరాని తల్లికి పుట్టాను అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే తల్లిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. అప్పుడు గొప్ప వీరుడిగా తయారవ్వాడు. ఏ పని చేసినా సరే విజయాన్ని చేకూరుతూ ఉన్నాడు. ఇది గుర్తెరిగారు. ఎక్కడి నుంచి అయితే గెంటేశారో అక్కడ గెలుపు కావాలి. ఇప్పుడు ఆ గెలుపు కోసం అక్కడ ప్రాంతం పెద్దలందరూ మాట్లాడుకుని అప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి నువ్వే బాబు మాకు కావలసింది, నువ్వే మాకు ప్రధానుడువు, నువ్వే మాకు అధిపతివి, నువ్వే మాకు నాయకుడువు, నువ్వు లేకపోతే మేము శత్రువు దానిలోంచి నెగ్గలేము, విజయం మాకు చేయకూడదు, దయచేసి రా అని వెళ్ళి బ్రతిమలాడుతుంటే ఆయన అన్నాడు, గెంటేసినోడే వాళ్ళు గెలుపు కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆలోచించండి, ఈరోజు నిన్ను కూడా గెంటేశారు, లేకుంటే వెలివేశారు, ఏదో అనుకుంటున్నావు, కానీ దేవుని ప్రసన్నత ఏం చేస్తుందో తెలుసా? గెలిపించా నిన్ను నిలబెడతాది, గొప్ప రాజుల ఎదుట నిలబెడతాది, గొప్ప జ్ఞానులు కూడా వ్యర్థులుగా చేస్తుంది, గొప్ప జ్ఞానుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబెట్టేది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం. నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేది ఆయన గ్రంథం మాత్రమే. అయితే ఆయన దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వెలివేశారు, గెంటేశారు, అన్నీ జరిగిపోయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇతను ప్రసన్నతతో ఉన్నాడు, ముఖదర్శనంతో ఉన్నాడు. ఆలోచించుకోవాలి, నీ యొద్దకు ఎవరు వచ్చినా సరే నువ్వు చాలా సాత్వికముతో, దేన మనసుతో, దీర్ఘశాంతముతో నీ దగ్గరకు వచ్చే వాళ్ళని చాలా దేవుని యొక్క ప్రేమను కనుపరుస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? నడండి నేను వస్తానన్నాడు. ఆయనతో నేను వస్తానన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు న్యాయాధిపతి గ్రంథంలో ఒక మాట అంటే చదువుదాం. 11వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే కనుక న్యాయాధిపతులు 11వ అధ్యాయం 11వ వచనం.
చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, నీవు నేను కనుక ఎన్ని విషయాల్లో జరుగుతున్నా మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళాం. మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తామంటే మనుషులు యొద్దకు వెళ్తాం. మనం అంటాము ఏదో కార్యం వీరి వల్ల జరుగుతుంది, లేకుంటే వీళ్ళ వల్ల మాత్రమే విడుదల కలుగుతుంది, వీళ్ళ వల్ల మాత్రమే సహాయం జరుగుతుంది, వీళ్ళ వల్ల మాత్రమే దీంట్లోంచి బయటికి రాగలమని ఆలోచించుకొని వెంటనే పరుగు పెడతాం మనుషుల యొద్దకు. కానీ యెఫ్తా దగ్గరకు వచ్చినప్పుడు యెఫ్తా ఏమో చేశాడు తెలుసా? ఆయన గర్వించలేదు, అహంకారంతో లేడు, పొగరుతో లేడు, వీళ్ళు నా కాల్ దగ్గరకు వచ్చారు అనుకోలేదు. ఎంత తగ్గించుకున్నాడంటే, నడండి నేను కూడా వస్తాను, నేను వచ్చి పెద్దలతో కూడా కూర్చుంటాను. వాళ్ళు ఏమన్నారు? మాకెవ్వరు లేరు, ఇంకా ప్రధాని లేడు, అధిపతి లేడు, నాయకుడు లేడు, మాకెవరో కూడా మేనేజర్ లేడు, నువ్వే అన్నీ, కింద నుంచి పై వరకు నువ్వే, మా దేశం అంతటికి కూడా నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటుందో తెలిసే ఈ మాట, మనము కూడా దేవునితో ఉంటే నువ్వు స్వస్థపరచు దేవా యెహోవా అని అడిగితే ఆయనతో నిజముగా ఉంటే తప్పకుండా స్వస్థపరుస్తాడు ఆయన. ఇది నువ్వు నిజముగా దేవుడితో జీవిస్తే, ఇది నాకు కావాలి ప్రభువా నువ్వు బ్రతిమలాడితే దేవుడు తప్పుకోకుండా ఇచ్చే దేవుడు, హల్లెలూయా. నీవు దేవునితో ఉన్నాడు కాబట్టి ఇక్కడ యవనస్తుడు యెఫ్తా ఆయనకి ఎన్నరో దేశమంతా మీకు అప్పగించేస్తున్నామన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూసారా, ఆయన ఎక్కడున్నాడో గెంటేశారు, వెలివేశారు, అవమానించారు, నిందల పాలయ్యాడు. కానీ భక్తుడు ఒకడు పాడతాడు, చూసావా? ఏమంటాడు ఆయన? అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, పడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతి చెప్పలు కొడదాం, ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపలో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపలో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతోనుండగా. అదే అవమానం పొందిన చోట కూడా ఆయన ఏమో తెలిసినా నిలబడ్డాడు, దేవుడు నిలబెట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి, చెడు కార్యాలు. కానీ బలహీనమైపోకండి, మీరు ఆందోళన చెందకండి, దేవుని ప్రసన్నత చూడటానికి వెళ్ళండి. ఆయన అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, కానీ 20 పట్టణాల మీద ఆయన దాడి చేసి సుమారు అందరినీ కూడా ఇజ్రాయేలు ముందు అమ్మోనీయులు ఎవ్వరు కూడా నిలబడకోకుండా అణిచివేయగల శక్తిని పొందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కేవలం దేని వల్ల? దేవునితో మాట్లాడటం వల్ల, దేవుని ముఖదర్శనం వల్ల, దేవుని సన్నిధి చూడటం వల్ల. మొట్టమొదటగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధికి వెళ్ళి, మిస్పోల్కి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకి అంత సంగతి అంతా చెప్పాడని అక్కడ చక్కగా చెప్తాడు. ఈరోజు నీవు కూడా ఏ విషయమన్నా సరే మొట్టమొదట దేవుడికి చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి చెప్తే కనుక శత్రువు నీ ముందు నిలవలేరు. ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోజు ఏ శత్రువు కూడా నీ ముందు నిలవలేడు. ఆయుధము ఇస్తాడు దేవుడు, వాక్యం అనే మాటతో ఆయుధాన్ని ఇచ్చి ఆ మాటను పట్టుకుని దేవా నాకు ఈ కార్యం జరుగుతుంది ఆయన అంటే కనుక దేవుడు తప్పకోకుండా నీ జరిగిస్తాడు. దేవా ఇది నేను చూస్తాను అని ఒక నమ్మకంతో దేవుడితో మాట్లాడుతుంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే, పరిశుద్ధ గ్రంథం ఆయన నువ్వు చదువుతూ ఉంటే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు. కావాల్సిన అవసరాలన్నిట్లు కూడా యేసుక్రీస్తు నామములో నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు జీవితంలో చేస్తున్నాడు. కృపాక్షేమం, ఎన్ని బాధలు వస్తున్నా, ఎన్ని ప్రమాదాలు అవుతున్నా, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నా దేవుడు ఎలా కాపాడుతున్నాడు. ఎంతోమంది మరణిస్తున్నారు, కానీ నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. ఈరోజు నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు. అద్భుత రీతిలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటారు, మన జీవితంలో మొట్టమొదటగా దేవుని సన్నిధిని చూడాలంటే మన కనుచూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుచూపు ద్వారా
ద్వారా అనేకమైన చెడ్డవు చూస్తూ ఉంటాం. కనుచూపు ద్వారా మనం చేయకూడని కూడా చెయ్యాలని ఒక ఆశ మనలో కలుగుతూ ఉంటుంది. ఈ కనుచూపు ద్వారా మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో యొక్క వ్యామోహాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే యోబు అంటాడు కూడా, ఈ రోజు నుంచి నేను ఏ స్త్రీని కూడా చూడను, ఏ చెడుని కూడా చూడను. చెడ్డది జరుగుతుందంటే నా కళ్ళు మూసేసుకుంటాను దేవా, నా కళ్ళు మూసేసుకుంటాను. ఈ కన్ను ద్వారా నేను కానీ నాశనం అయిపోను ప్రభు అంటున్నాడు. అందుకే వాక్యం అంటాడు కదా, కన్ను చెడ్డదైతే, కన్ను చెడిపోయినదైతే నీ దేహం అంతా కూడా కుళ్ళిపోయిందే. ఆ కన్నును తీసిపడే, కానీ నీ దేహాన్ని మాత్రం కుళ్ళబెట్టుకోకు. ఈ కన్ను మనం ఏం చేస్తున్నామంటే, మన పిల్లలు ఏదన్నా అల్లరి చేస్తున్నప్పుడు, ఏదన్నా చాలా మారం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తొందరగా ఏదో ఒక చాక్లెట్ ఇవ్వటమో, ఏదో ఐస్ క్రీమ్ ఇవ్వటమో, అది చెడ్డదైనా సరే మన స్నేహితులు ఇస్తూ ఉంటారు, బంధువులు ఇస్తూ ఉంటారు, మనం ఇస్తూ ఉంటాం. ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి అనారోగ్యానికి పాలు చేస్తున్నాం. అది కొంతసేపు మాత్రం రిలీఫ్ కోసం, మనం మనశ్శాంతిగా ఉండడం కోసం, నువ్వు నేను మాట్లాడు కోసం ఏం చేస్తున్నామంటే పిల్లల్ని పాడు చేస్తున్నాం అక్కడ. అలాగే మన కన్ను కూడా ఏం చేస్తుందంటే, ఏదో కొద్దిసేపు ఆనందిద్దాం కదని ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. ఆ ఆనందం ఏం చేస్తుందంటే మన దేహాన్ని అంతా చెడిపేసి దేవుణ్ణి చూడకోకుండా చేసేస్తుంది. ఇక్కడ పిల్లలకి ఎన్నో వ్యాధులు ఇప్పుడు చెవుల దగ్గర, ముక్కులోను అనేకమైన పార్ట్లు తీసేస్తున్నారు. ఇప్పుడు ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన పార్ట్ని తీసేస్తున్నారంటే మనమే, తల్లిదండ్రులమైన మనమే దాన్ని పాడు చేస్తా ఉన్నాం. ఎందుకని? దేవుని ముఖ దర్శనం ఎలా చేయట్లేదో పిల్లల యొక్క యోగక్షేమాలు అలాగే కోరుకోవట్లేదు. కాబట్టి నువ్వేదైనా ఇచ్చేస్తున్నావు, ఎలాగైనా పాడు చేస్తున్నావు. కాబట్టి దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మన జీవితాల్లో కృపాక్షేమం రావాలంటే భక్తుడని తీతు అంటాడు, నీ మనసు నీవు నిష్కలంకంగా ఉండాలి. ఎటువంటిది కూడా నీ హృదయంలో ఉండుకోకుండా నిష్కలంకంగా పేతురు చెప్తూ ఉంటాడు, పౌలు చెప్తూ ఉంటాడు తీతుకు, నిష్కలంకంగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. నిష్కలంకమైన మనసు ఎలా వస్తుంది అని ఆలోచిస్తే, దేవుని ముఖ దర్శనం చేస్తూ ఉంటే, ఈయన అప్పారావుతో గొడవ అయిందా, మనం వదిలేద్దాం, క్షమిద్దాం. ఓహో, సీతమ్మతో మన గొడవ అయిందా, ఓకే, ఆ చిట్టమ్మ గారితో గొడవ అయిందా, ఇది కూడా వదిలేద్దాం, వెళ్ళి మనశ్శాంతిగా మాట్లాడదాం. ఓకే, ఎవరిదన్నా నేను దొంగతనం చేసినా రెండోసారి చేయకూడదు. ఎందుకంటే చున్ని ఒక నెల వేసుకుంటాను, 2 నెలలు వేసుకుంటాను, కానీ తర్వాత పడేసేస్తాను. కాబట్టి ఇంతే కదా మనకు జరిగేది, ఇటువంటి దొంగతనం చేయకూడదు. వాచి 4 రోజులు పెట్టుకుంటాం, బ్యాటరీ అయిపోయిందంటే, లేకుంటే దాని యొక్క సంతోషం తీరిపోయిందంటే పడేస్తాం. కాబట్టి ఇక్కడి నుంచి నేను నిష్కలంకమైన మనసుతో ఉండాలంటే దొంగతనం చేయకూడదు. నిష్కలంకమైన మనసుతో నేను ఉండాలంటే బూతులు మాట్లాడకూడదు. నిష్కలంకమైన మనసుతో నేను ఉండాలి దేవుడి దగ్గర. కృపాక్షేమం నాకు కావాలి అంటే కనుక కొన్ని చేయకుండా అన్నిట్లు వదిలేస్తే అప్పుడు నిష్కలంకమైన మనసుతో మనం ఉండగలుగుతాం. అందరూ సమానమే, అందరికీ ఉపకారైన ప్రభు అంటున్నాడు, ఏక మనసుతో మీరు ఉండండి, ఏకభావంతో మీరు ఉండండి, ఏకభావంతో యేసుక్రీస్తు నామములో పనులు చేయండి అంటున్నాడు. అందుకనే మొట్టమొదట నీకు కృపాక్షేమాలు కావాలంటే తీతు ఏమంటాడంటే, మీరు నిష్కలంకంగా జీవించండి. అంటే ఎవరి మీద ఏమీ ఉండకూడదు. మీకు ప్రతీది కూడా విడిచిపెట్టి, నీకు భద్రంగా ఉందా అక్కడ ఉండు, క్షేమంగా ఉన్నావా అక్కడ ఉండు, నీకు సంతోషకరంగా ఉందా అక్కడ ఉండు, నీకు హాని జరుగుతుందా దూరంగా ఉండు. అంతేగాని ఒకరికి హాని చేయటానికి చూడకో. రెండవది అంటాడు, ఏక భార్య తత్వంతో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే భార్యతో నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు కృపాక్షేమాలు నీ వెంటే ఉంటాయి, దేవుని ముఖ దర్శనం చేయగలుగుతూ ఉంటావు. అంటే చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇంట్లో ఒకరు, వంటింట్లో ఒకరిని పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది గ్రామంలో ఒకరు, ఇంకో గ్రామంలో ఒకరిని పెట్టుకుంటూ ఉంటారు. ఇలాగ అనేక విధాలుగా ఉంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ముఖ దర్శనం నువ్వు చెయ్యాలా, కృపాక్షేమ నీ కుటుంబానికి ఉండాలా, ఎలా ఉండాలి, ఏక భార్య తత్వంతో మీరు ఉండాలని తిమోతికి పౌలు చెప్తూ ఉంటాడు. అలాగే తన కుటుంబం పట్ల అంట బాధ్యత కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం పట్ల సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే నేను కుంటువాడిని అనుకుంటే కుదరదు. కుంటువాడు కూడా ఏదో ఒక పని చేయగలుగుతాడు. నేను అవుటివాడిని లేకుంటే నేను గుడ్డువాడిని అనుకుంటే కుదరదు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బాధ్యతగా ఏదో ఒక పని చేయటానికి ఏదో ఒక సామర్థ్యం కలిగి నువ్వు ఆలోచించుకుంటూ, నాకు ఇది లేదా ఇది చేస్తాను, ఇది లేదా ఇది చేయగలుగుతాను నేను అని కుటుంబం పట్ల బాధ్యత కలిగి నువ్వు ఉంటే కనుక కృపాక్షేమాలు నీవు ఉంటుంటాయి. దేవుని ప్రసన్నతను కూడా చూడగలుగుతావు. ఇంకోటి అంటాడు, నియంత్రణ చేస్తూ ఉండాలి. నియంత్రణ అంటే ఏమిటంటే, మాకొక
దేశంలో ఉంటాయి నియంత్రణలో. ఇంకేది నడదు, ఆడు చెప్పిందే చేస్తారు. ఒక్కటే మాట, ఒక్కటే పరిపాలన, ఒక్కటే భాష, ఒక్కటే ఆహారం, ఒక్కటే వస్త్రం. ఏది చెప్తే చాలు అన్ని నియంత్రణ చేసాడనుకో ఆడే రాజుగా ఉంటాడనమాట. అంటే మన జీవితాల్లో నియంత్రణ చేయవలసిన ఏమున్నాయి ఆలోచించు. ఉదయం లేవలేకపోతున్నావా? దేవుని ప్రసన్నతను చూడలేకపోతున్నావా? కృపాక్షేమాలు మీకు రావట్లేదా? ఏది నేను చంపేయాలి, ఏది నియంత్రణ చేయాలి? కోపమా, అహంకారమా, లేకుంటే లోకంలో ఉన్న అలవాట్లా, లేకుంటే నాలో ఉన్న చెడ్డ మనసా, లేకుంటే నేను ఏదన్నా దేవుడికి దూరంగా ఉంటున్నానా అని ఆలోచించుకుని వీటినన్నిటిలో కూడా మనం నియంత్రణ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరిగా పరిశుద్ధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరిశుద్ధమైన దేహంలో అపవిత్రమైనది ఏది కూడా నువ్వు వేయకూడదు. నీకు ఇష్టమైంది పౌలు అంటాడు, నీకు ఇష్టమైంది ప్రతీది తిను. నువ్వు మనస్సు నచ్చితే నీకు ఇష్టం అనుకుంటే తిను, కానీ నీ హృదయంలో నుంచి బయటకు వచ్చేయి, నీ నాలుక నుంచి జీవోపాల నుంచి బయటకు వచ్చేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధంగా జీవించు అంటే ఈ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన శరీరాన్ని మనం అపవిత్రపరచకూడదు. ఎందుకనంటే అపవిత్రం దేని వల్ల అవుతుందంటే ఈ 2 ఏళ్ళతో పట్టుకున్న దానివల్ల అపవిత్రం జరుగుతుంది. అలాగే చేతితో పట్టుకున్న బాటిల్ వల్ల అపవిత్రం జరుగుతుంది. ఇంకా అపవిత్రం ఎక్కడ జరుగుతుందంటే దేవుడిచ్చిన అందానికి ఏవేవో అందాలు పూసుకుందాం అనుకుంటే అది కూడా అపవిత్రం జరుగుతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఏదైనా సరే నీకు ఎటువంటిది ఇచ్చాడో అటువంటిది పరిశుద్ధం, పవిత్రం. ఆయన ఇచ్చినటువంటి రూపం ఇంకొకరికి లేదు. కాబట్టి నీకున్న దాంట్లోనే నీకు జుట్టు ఉంటే జుట్టుతో ఉండు, లేకుండా ముక్కు ఉంటే ముక్కుతో ఉండు, ముక్కు లేకపోతే ముక్కు లేకుండా ఉండు. దేవుడు అదే చెప్తున్నాడు, ఎలా ఉన్నావు అలాగుండు. నిన్ను నువ్వులాగా చూపించుకో, నిన్ను నువ్వులాగే మాట్లాడు, నీకు నీవులాగే నిలబడు, నీకు నీవులాగే పాడు, నువ్వు నీకులాగే సువార్త ప్రకటించు, నీకు నీకులాగే వంట చెయ్యి. ఏ పని వస్తుంది నిన్ను నీవే వేరే వాళ్ళతో పోల్చుకుంటే కనుక పడిపోతావు. అందుకనే దేవుడిచ్చినది ప్రతీది కూడా మన జీవితంలో నిలబడాలనుకుంటే పరిశుద్ధంగా జీవించమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే నీ ప్రసన్నత నాకు కావాలి అనుకుంటే తీతు చెప్పినవి, పౌలు చెప్పినవి మన జీవితాల్లో తీసేసినట్లయితే మనం జ్ఞాపకం తెచ్చుకుని నీ ప్రసన్నత నాకు కావాలి ప్రభువా, కృపాక్షేమం కావాలంటే మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు ప్రసన్నత నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రతీది కూడా తీసివేసి కృపాక్షేమాలతో నువ్వు నడుస్తావు. అందుకే ఒకడు అంటాడు కదా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పాడదామందరం. సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. ఆయన ఎక్కడ? మనం ఎవ్వరము సమీపించలేని తేజస్సులో నివసించే ఆయన ఈరోజు నీ మధ్యలో నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకని ఆయన అంటా ఉన్నాడు, దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన ఎక్కడో నివసించి ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రసన్నతను నీకు ఇవ్వటానికి, ఆయన మహిమను నీకు ఇవ్వటానికి, ఆయన ఘనతను నీకు ఇవ్వటానికి, దేవుడిచ్చే ప్రతీది నువ్వు పొందుకోవాలన్న ఆశతోనే కృపాక్షేమం నీతో ఉండాలి. అంటే దేవుని మాట ప్రకారం నువ్వు నడిస్తే కనుక ఏ హాని నీకు తగలదు, ఏ యొక్క అవమానాలు నీకు రావు, ఎటువంటి నిందలు నీకు రావు. ఇటువంటి అన్ని రాకుండా వచ్చిన దేవునితో నిలబట్టడానికే ఆయన ముఖ దర్శనం చేస్తూ, దేవా నాకు దూరంగా ఉండకు ప్రభా, దేవా నన్ను విడిచిపెట్టకు ప్రభా, ఇది ఎందుకు వస్తుందో నువ్వే చూడు ప్రభా, ఈ శత్రువు ఈ కుక్కలు తరుముతున్నాయి ప్రభా, ఈ ఎలుగుబంట్లు తరుముతున్నాయి ప్రభా, ఈ సింహాలు తరుముతున్నాయి ప్రభా, వీళ్ళని నాశనం చేసేది నీవే, పగ తీర్చేది నేను కాదు ప్రభా, నేను నీ ముఖ దర్శనం చేస్తామంటే నా పనులన్నీ దేవుడు చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఒక తల్లి అలాగే ఆయన ముఖ దర్శనం చేస్తూ ప్రార్థన చేస్తామంటే పిల్లలందరినీ 12 మందో 8 మంది పిల్లలు వాళ్ళందరినీ దేవుడు చదివించుకుంటూ వెళ్ళాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళని గొప్ప సేవకులుగా చేశాడు, అద్భుత కార్యాలు వాళ్ళ పట్ల చేశాడు. ఈరోజు నువ్వు తల్లిగా ఎప్పుడన్నా దేవుని ముఖం చూడటానికి ఇష్టపడుతున్నావా? ఉదయం లేస్తే ఫోన్లో నా భర్త ముఖమే చూడాలని ఆశపడుతున్నావా? ఇది రోజు అదే అడుగుతున్నాడు దేవుడు. ప్రసన్నత నీకు కావాలంటే దేవుని ముఖ దర్శనం చేసుకో. దేవునికి స్తోత్రం. రెండవది అంటున్నాడు కీర్తనల గ్రంథమే 27వ అధ్యాయమే 4వ వచనంలో అంటాడు రెండో మాట,
చాలమ్మా. ఆయన ఆలయములో ధ్యానించటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉంటావో, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుతూ ఉంటావో, ఏ విషయంలో అయినా సరే దేవుడు ఓటమిని రానివ్వండి. నీకు ప్రతి విషయంలో ఆలోచన ఇచ్చి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మంచి మనసుతో నిన్ను ప్రతి దాంట్లో తగ్గింపు మనసు ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఏది కావాలన్నా సరే వాక్యంలోనే ఉంది, ఏది పొందుకోవాలన్నా సరే వాక్యంలోనే ఉంది, ఏది నుంచి తప్పించుకోవాలన్నా సరే వాక్యంలోనే ఉంది. నువ్వు తగ్గాలన్నా వాక్యంలోనే ఉంది, నువ్వు హెచ్చించాలన్నా వాక్యంలో ఉంది. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే, దేవుని వాక్యం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గమంటుంది, ఎక్కడ నువ్వు లేవాలో అక్కడ లేవమంటుంది. మార్గం అంతట్లో కూడా ఆయన వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏ రోజు ఏది చెయ్యాలో, ఏ సమయానికి ఎక్కడ ఉండాలో, ఏ రీతిగా నువ్వు జీవించాలో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, స్వస్థపరిచేది వాక్యమే, నిన్ను లేవనెత్తేది వాక్యమే, నీకు జ్ఞానం ఇచ్చేది వాక్యమే, నిన్ను చక్కగా నీ గృహాన్ని కట్టుకోవటానికి నిన్ను నిలబెట్టేది వాక్యమే. దీన్ని ధ్యానిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటిగా దేవునితో మాట్లాడుతున్నాడు, ముఖదర్శనం చేశాడు. రెండవది అంటున్నాడు, నేను ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఇష్టపడుతున్నాను. ధర్మశాస్త్రం అంటే నాకు ప్రాణం, ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా నేను ఉండలేను, ఆయన వాక్యం మాటలు వినకుండా నేను ఉండలేను అని ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, నీవు ఈ రోజున స్వస్థత కావాలి అని ఎక్కడికి వెళ్ళి ప్రార్థించుకుంటావు, సంతోషమే. కానీ వాక్యం తెరిస్తే నీకు వాగ్దానాలు వస్తూ ఉంటాయి. స్వస్థపరిచే యెహోవాను నేనే, ఆరోగ్యం ఇచ్చేవాడిని నేనే, గర్భఫలం ఇచ్చే బహుమానం ఇచ్చేవాడిని నేనే. ఇలా మాట్లాడుతుంటే నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఏమన్నాడు? తప్పకుండా నీకు జరుగుతుంది. నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని నేనే అన్నాడు అనుకో, నిన్ను పోషించేవాడిని నేనే అన్నాడు అనుకో, నువ్వు నమ్మితే తప్పకోకుండా జరుగుతుంది. అది 1 నెల, 2 నెలల, 3 నెలల వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. దేవుడు అద్భుత రీతిలో నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడో? నమ్మకంగా దావీదు వలె ఆయన హృదయానుసారుడిగా జీవిస్తున్నప్పుడు, ఆయన మదిలో మెదులుతున్నప్పుడు, నా కోరిక నీవే ప్రభువా, నా భాగం నీవే ప్రభువా, నేను వాక్యం ధ్యానించకుండా ఉండలేను ప్రభువా, నిలబెడదాం అనుకో, తప్పకోకుండా దేవుడు నీతో మాట్లాడి నడిపిస్తుంటాడు. అందుకనే మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మనం ఉన్నట్లయితే, వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే యెహోషువతో మాట్లాడతాడు దేవుడు. ఇదిగో, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దోకుంటున్నావు, వాక్యం చదవలేను అనుకుంటున్నావా, ఈ జనాలు నువ్వు నడిపించలేను అనుకుంటున్నావా, నీకు నా ఆత్మ తోడుగా రాదనుకుంటున్నావా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే, భయపడేవాడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పలేకున్నా, వాక్యం చదవలేకపోయినా, లేకుంటే వాక్యం ప్రకటించకపోయినా, ఆరాధన చేయలేకపోతున్నా, దేవుని సన్నిధిలో ఏ పని చేయటానికైనా వెనకాడుతున్నావంటే మొట్టమొదటగా వాక్యాన్ని ధ్యానించట్లేదు. నువ్వు ధ్యానిస్తే నువ్వు ప్రార్థించగలదు, ప్రార్థించే ఆత్మను పొందుకుని దావీదు వలె నిలవబడగలదు. అందుకే యెహోషువతో అంటాడు కదా, ఇదిగో నా వాక్యాన్ని జాగ్రత్తగా చూడు, నువ్వు చూసిన తర్వాత దాని ప్రకారం నువ్వు చదివి దాని ప్రకారం జాగ్రత్తగా నడవాలి. నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి, నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి, నీకు నీవుగా ధైర్యం కావాలంటే నా వాక్యాన్ని చదువు అన్నప్పుడు యెహోషువ దేవుని తోడయుండి దేవునితో నడుస్తాడప్పుడు. నడిచినప్పుడు ఆలోచించు, ఆయనకి కృప ద్వారా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించి జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, ఆయన దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? ఏం ఎదురొచ్చింది? యోర్దాను ఎదురొచ్చింది. యెహోవా కృప ద్వారా ఏం చేశాడు? యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక్కసారి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీ కుటుంబంలో వచ్చిన సమస్యను ఎలా దాన్ని పక్కకు గంటాలో, నీలో ఉన్నటువంటి చెడు కార్యాలను ఎలా తీసివేయాలో, నీలో ఉన్నటువంటి ఏదన్నా బాధను ఎలా తొలగించుకోవాలో వాక్య జ్ఞానం నీకు నేర్పుతుంది. యోర్దాను దాటడానికి కేవలం వాక్యం ధ్యానించాడు, దేవుడిని ప్రసన్నతను కోరుకున్నాడు, అంతే, యోర్దాను దాటాడు. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్ళిన తర్వాత ఎరుకో గోడలు వచ్చినాయి, వాటిని కూడా దేవుడిని ప్రార్థించాడు, ముఖదర్శనం చేసుకున్నాడు. దేవా నీవు తప్పితే నాకు లేవని దావీదు ఎలాగన్నాడో, దేవా నీవే నా కోట, నా శైలము, నా ఆశ్రయము, నా సైన్యము, నా యుద్ధం చేసేవాడు నీవని దావీదు ఎలాగన్నాడో, ఈరోజు మనము కూడా మన కుటుంబ సమస్యలు, మనకున్న సమస్యలు, నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు దేన్ని తీసివేయాలని సరే మొదట నీ హృదయంలో నిండవలసింది వాక్యం ద్వారా. చెప్పలు కూడా దేవుని పడతావు. మొట్టమొదటగా నీ జీవితం ముందుకు అడుగులు వేయవలసింది వాక్యం చదవడం ద్వారా.
దీని ద్వారా వెళ్తే ఎరుకో గోడలు కూడా కూలిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క సమయంలో ఒక పాస్టర్ గారినంట ఒక స్త్రీ ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు వాళ్ళు చక్కటి భోజనం పెట్టారు, తినేసి వెళ్ళిపోయారు. అయితే పాస్టర్ గారు వస్తున్నారని మంచి వెండి స్పూన్ ఒకటి ఆమె కొన్నదంట. కొన్న తర్వాత ఆమె భోజనానికి పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే దాన్ని నీట్గా టిష్యూతో తుడిచేసి ఆమె బైబిల్ అక్కడ ఉంటే ప్రార్థనలు అందరూ కళ్ళు మూసుకుంటే ఆమె బైబిల్ లోపలే ఆ స్పూన్ పెట్టేశాడు. పెట్టిన కానించి ఈమె వెండి 500 పెట్టుకుంది కదా. ఈ ఆడోళ్ళకి కంగారు ఎక్కువ, ఏమైపోయిందని 500, నా స్పూన్ ఎక్కువైపోయిందని ఎంతో టెన్షన్ పడిపోయి భర్తను తిట్టడం మొదలెట్టింది. నువ్వే తీసుకెళ్ళవా చర్చికి, ఆ పాస్టర్ గారు అసలు మంచి ఆయన కాదు, స్పూన్ దొబ్బేసాడు అదని ఎన్నో గొడవలు పెడతా ఉంది. అయితే తర్వాత మళ్ళీ రానే వచ్చింది. ఒక దినాన్ని అక్కడికి తీసుకువెళ్ళారు, భోజనానికి మళ్ళీ పిలిచింది. ఎందుకు పిలిచింది? ఈసారి తిట్టడం కోసం ఆమె అతన్ని పాస్టర్ గారిని అవమానించడం కోసం పిలిచిన తర్వాత మంచి ఏటమాస్ వేసి భోజనం పెట్టింది. ఆయన తిని మంచి భోజనం పెడితే యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదించేసాడు. ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆమె అడిగేసింది, పాస్టర్ గారు లాస్ట్ భోజనానికి వచ్చారు, నా స్పూన్ లేదండి, ఏమైపోయిందో కనిపించట్లేదంటే. అమ్మ నీ బైబిల్ ఎక్కడుందని అడిగాడంట. అల్లి పట్టురా అంటే జిప్పు ఓపెన్ చేస్తే లోపలే ఆ స్పూన్ ఉంది. అంటే ఇక్కడ వాక్యం ఎలా చూస్తుందంటే సంవత్సరం అంతా ఇంచుమించు 2-3 నెలలు అయిందనుకో, 2-3 నెలలు కూడా ఆమె బైబిల్ తీయలేదు, వాక్యం చదవలేదు. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉండిపోతూ ఉన్నారు. ఏది ఎక్కడుందో ఆలోచన లేకుండా అయిపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే తప్పకోకుండా నువ్వు వాక్యం ధ్యానించాలి. అనుదినము, అనుక్షణము, నిత్యము నువ్వు ఎంత వాక్యాన్ని పట్టుకుని ఉంటావో అంత అభివృద్ధి నిన్ను దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే రోజు వాక్యం చదువుతుంటే యేసన్న గారు అంటారో, ఇదిగో చదువురాని నన్ను అనేక దేశాలు నన్ను తిప్పుతుందంటే నేను బైబిల్ మోస్తున్నాను కాబట్టి నన్ను అది మోస్తూ ఉంది, తిప్పుతూ ఉంది, ఊరేగిస్తూ ఉంది. అటువంటి గొప్ప మాటలు మనం చెప్పగలగాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. అందుకే 149 అధ్యాయంలో అంటాడు, వాక్యం 2 అంచుల ఖడ్గం నీ చేతిలో ఉంది, మనుషులకు ఘనతనిచ్చేది, మనుషులకు ఖ్యాతినిచ్చేది, మనుషులను ఆశీర్వదించేది, నిన్ను గొప్పవాడిగా చేసేది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కృపాక్షేమాలతో నువ్వు నడవాలంటే వరం అడుగావు దేవుణ్ణి. ఈ లోకంలో వరాలు వద్దు, అద్భుతాలు చేసే వరాలు వద్దు, స్వస్థత వరాలు వద్దు. మొట్టమొదటిగా దేవుణ్ణి చూస్తే కనుక నీ చోట, నువ్వు నుంచున్న చోటల్లో అద్భుతం జరుగుతుంది. అందుకే నీ ప్రసన్నత చూసే ఆ వరం నాకు దయచేయ ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించే వరాన్ని నాకు దయచేయ ప్రభువా అని. అందుకే చాలామంది మనం ఆలోచిస్తాం, ఎన్నో ఆడియోలు వీడియోలు చెవుల్లో పెట్టుకుని వింటూ ఉంటారు. ఈరోజు ఆడియో బైబిల్ వచ్చింది. ఒక్క స్త్రీ అయినా వంట చేసేటప్పుడు ఆడియో బైబిల్ పెట్టుకుని వింటున్నారా? ఒక పురుషుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ఆడియో బైబిల్ పెట్టుకుని ఉన్నా? చదవటానికి టైం లేదు, కానీ ఆడియో బైబిల్ ద్వారా వినటానికైనా నీకు మనసుందా? అది పెట్టుకుని వింటూ పనులు చేస్తామంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు అందుకనే ఏదైతే వాక్యం వింటా ఉంటావో అప్పుడు నీ పాదాలకు వెలుగుగా ఉంది, నీ బాధలో నెమ్మదినిస్తూ ఉంది, నీ కరువులో నీకు సమృద్ధినిస్తూ ఉంది. దేవుని మాటను విని ధైర్యం కలిగి జీవించగలుగుతావు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నువ్వు ఇటు వెళ్ళొద్దు, నువ్వు ఇది చెయ్యకు, ఇక్కడ కీడులో పడతావు, ఇక్కడికి వెళ్తే నీకు ప్రమాదం వస్తుంది, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, మంచి సహవాసంలో నువ్వు ఉండు, చెడ్డ సహవాసంలో ఉంటున్నావు అనేసి బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతుంటే నీకు కృపా క్షేమము కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. కాబట్టి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నిన్ను ఆశీర్వదించి యెహోవాను నేనే, నీ ముందు నడిచే యెహోవాను నేనే, నీకు తోడై ఉన్న యెహోవాను నేనే అని చెప్తా ఉన్నాడు. అయితే ఇటువంటి బైబిల్ని పట్టుకుని చాలామంది కవర్లు పెట్టేసి, కవర్లలో పేపర్లు పెట్టేసి, కరెంటు బిల్లులు పెట్టేసి, అలాగే దాంట్లో ఏవేవో ట్యాబ్లెట్లు పెట్టేసి, దాంట్లో సెల్ ఫోన్లు పెట్టేసి, ఇంకా ఇష్టం వచ్చినట్టు పర్సు లేదు ఈ రోజుల్లో. చాలామంది పర్సు మర్చిపోయారు, బైబిలే పర్సు. ఇంకా బైబిల్ అన్ని పేపర్లు పెట్టేసుకుని, ఇంకా అవసరమైతే కానీ కొంతమంది ఇప్పుడు లిప్టిక్లు కూడా పెట్టేస్తున్నారు, పక్కలో లిప్ బొమ్మలు పెట్టేస్తున్నారు. ఈ రీతిగా బైబిల్ని పర్సుగా మార్చేస్తున్నారు. ధ్యానించే గ్రంథం ఎలా ఉండాలంటే అది అద్భుతమైన గ్రంథం. ఇది ఈ గ్రంథం ద్వారా నువ్వు నివసిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎంతలాగా హెచ్చించాలనుకుంటున్నాడంటే వాక్యం నిన్ను లేవనెత్తుతుంది, వాక్యం నిన్ను బలపరుచుకుంటుంది, వాక్యం నిన్ను ఎంత రీతిలో నడిపిస్తుంది అంటే సిగ్గుపడకు వాక్యాన్ని చదవటానికి, బైబిల్ పట్టుకెళ్ళటానికి సిగ్గుపడకు. మ్యూజిషియన్లు ఉన్నారు, వాళ్ళు కూడా బైబిల్ తెచ్చుకోవాలి, బైబిల్ చూడాలి, బైబిల్ సొంతం. ఎన్ని పనులు చేస్తున్నా వాక్యం నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, వాక్యం వింటున్నప్పుడు అది మాట్లాడిన మాట నీకు వివాహం అయిన తర్వాత అది పనిచేస్తుంది. భార్యాభర్తల్లో గొడవలు, లోకంలో గొడవలు, సహవాసంలో గొడవలు, ప్రతిదానికి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా నిలబడాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఈ రీతిగా నెమ్మదిగా ఉండాలి, నువ్వు సాక్షిగా ఉండాలి అని మాట్లాడేదే దేవుని వాక్యం. కాబట్టి
ప్రతి ఒక్కరు సిగ్గుపడుకోకుండా మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి. దేవుడు ఒకటి అంటున్నాడు, నువ్వు తల కింద పెట్టుకోవటానికి కాదు ఈ బైబిల్, ఏదో దెయ్యం పడితే తల మీద పెట్టడానికి కాదు ఈ బైబిల్, ధ్యానించటానికి, చదవటానికి. నలుగురు ముగ్గురు కూర్చున్నప్పుడు వాక్యం చదవగలుగుతున్నావా? నీ రూమ్లో కూర్చుని ఒక అధ్యాయాన్ని మీరు చదువుకోగలుగుతున్నారా? ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా బిడ్డలకి ఎలా మాట్లాడాలో, ఏ రీతిగా వాళ్ళు పెంచాలో, ఎక్కడ వాళ్ళు నడిపించాలో, ఎక్కడ వివాహం చేయాలో, ఎక్కడ చదివించాలో, ఏ రీతిగా వాళ్ళని తీర్చిదిద్దాలో, బిడ్డల దగ్గర కూడా తల్లిదండ్రులు విసిగించకుండా, కోప్పడకుండా, అహంకారంగా ఎలా ఉండాలో నెమ్మదిగా నేర్పించేది ఈ వాక్య ధ్యానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన జీవితం ఒకటే కోరుకుంటుంది, ప్రసన్నతను నువ్వు కోరుకోవాలి. రెండోది, వాక్యం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడాలి. ఎంత అనారోగ్యమైన, ఎంత బలహీనం ఏమైనా సరే ధ్యానించడానికి దేవుని మందిరానికి రా. దేవుని మందిరంలో నువ్వు జీవించు, దేవునితో నువ్వు ఉండు. అప్పుడు అంటున్నాడు, మీతో 2 దేవుడు పంపిస్తాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన కృప మీతో రాబోతుంది, ఆయన క్షేమము మీతో రాకపోతుంది. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని పడతాం. అటువంటి కృపా ధన్యత మనందరికి దయచేసి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ కనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయవో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, వెలుగు నీడలు గాలి వర్షంబులు. పాడదామందరం. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించదరమైన ప్రభునామము కలిమి కొలది ప్రభువు నర్పింపగా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రభువా, ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. బిడ్డల హృదయంలో నీ వాక్య జ్ఞానాలు తండ్రి భద్రపరుచుకుని దాని ప్రకారం నివసించే కృపను, నడిచే కృపను దయచే ప్రభా. నీ బిడ్డలు నీ సన్నిధులు ఏదైతే కోరుకున్నారో ప్రతి అవస్థలోనూ నీ కృపను తోడించండి ప్రభా. నీ క్షేమాలు వాళ్ళ కుటుంబాలకు దయచే ప్రభా. దేవా, నీ కృపలో వర్ధిల్ల ధన్యతను బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీ బిడ్డలు గుప్పులు విప్పు కానుకలు ఇచ్చారు ప్రభా. బిడ్డలకు 100 ప్రతిఫలాన్ని, కుటుంబముల సమృద్ధిని, వాళ్ళు చేసుకునే ఉద్యోగాల్లో అభివృద్ధిని మీరు అనుగ్రహించి
దీవించి మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి. దేవా, జరగబోయే యానివర్సరీ మీకు మహిమార్థంగా జరిగించండి. మంచి హాలు దొరకడం సహాయం అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు చేసుకున్న చిన్నమ్మలు కూడా దేవా నీవే ఆశీర్వదించండి. అనేక పుట్టినరోజు చేసుకుంటూ నీకు మహిమార్థంగా జీవించే కృపను దయచేయండి. స్త్రీలకు వాళ్ళ కుటుంబాలకి ఆదరణ ఓదార్పు దయచేసి వాళ్ళ కుటుంబాలను నీవే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రార్థనసులు కోని ప్రతి బిడ్డకు మీరు తోడని నడిపించమని, ఇక్కడి నుంచి తిరిగి వెలుచుండగా నీ బిడ్డల కృపాక్షేమాలతో ప్రభా వెళ్ళటానికి నీ ఆత్మ తోడుంచి ప్రభా నీ నామంలో వర్ధిల్ల ధన్యతను బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకును ఎల్లరూ ఈ ప్రార్థన మందిరానికి జరగబోయే యానివర్సరీకును సదాకాలం తోడయిండి సహాయం అనుగురించి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణ విజయం కలును గాక. అపాది క్రియల అనంత నాశనం దేవుని కృప మనందరూ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము.